రోజులో దేవుడి నామాన్ని పొందనాలు. ఇప్పటి దేవుడి యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి, దేవుడి యొక్క సన్నిధిలో కలిసి తీరడానికి దేవుడు మనకి భాగ్యం కల్పించినందుకు దేవుడికి దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించి తన కృపామాత్సర్యము తీసుకెళ్తున్నందుకు దేవుడు మనల్ని నడిపించిన విధానంలో తరచుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించి తీరడానికి, దేవుని యొక్క బిడ్డకు సిద్ధపాటు కలిగి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. దేవుడు చేసిన మేలులను వర్ణించి తీరడానికి మాటలు సరిపోదు. అయినా కూడా దేవుని యొక్క బిడ్డలు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తి తెలియజేయాలి. ఈ మొదటి వేళ దేవుని యొక్క వాక్య ధ్యానం గురించి ఎస్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో నుంచి ఈ మొదటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మన మనసులను దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం తీసుకొద్దాం. ఎస్కేల్ గ్రంథం రాయడానికి ఉన్న కారణము, దేవుని యొక్క దాస అయిన ఎస్కేలు ప్రవాసి జీవితంలో బతుకుతున్న సందర్భమున దేవుడు తనకి హెచ్చరిక ఇచ్చి బయలుపరిచిన ఒక మాట ఎస్కేల్ గ్రంథం. ఎస్కేల్ గ్రంథంలో చాలా ఆత్మిక విషయాలకు విడుదలపించి తీరుతున్న ఉన్న వాక్య భాగాలు చాలా విషయాలు రాయబడి ఉన్నది. దేవుని యొక్క బిడ్డలో దాన్ని చదివి తీరితే దాంట్లో నుంచి అనేక విషయాలు అర్థం చేసుకోవడానికి అవగాహన కలిగి తీరుతుంది. ఎస్కేల్ గ్రంథం రాయడానికి ఉన్న పశ్చాత్తలం ఏమని అని చెబితే, ఇశ్రాయేల్ ప్రజల మధ్యన విభజన వచ్చిన కాల తరగతిలో రాసిన ఒక గ్రంథం. ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేలుగా ఉండేవారు, కానీ తర్వాత ఉన్న కాలక్రమాన్ని వారి విభజన వారిలో జరిగి తీరింది. ఇశ్రాయేల్ ఒక పక్క, యూదా ఒక పక్క, విభజన కలిగిన ఒక అనుబంధములో ఇశ్రాయేల్ ప్రజలు రెండు రీతిగా విడిపోయిన ఒక సందర్భం. దేవుడు అనుమతించే విడిపోయే ఒక పద్ధతి నుంచి తీరేది. విడిపోవడం అన్నది దేవుని యొక్క బిడ్డలకి ఈ రోజు కొత్త కాదు, ఆ రోజు కూడా కొత్త కాదు. విడిపోవడం అన్నది ఈ నేటికి ఆనాటికి కూడా ఒకే రీతిగా కలిగి తీరుతుంది. కానీ విడిపోతున్న సందర్భంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని మళ్ళా దేవుని యొక్క సన్నిధిలో తోడుకు తీరడానికి రాసిన ఒక గ్రంథం ఎస్కేల్ గ్రంథంగా మనకి కనబడుతున్నది. అక్కడ రాయబడిన ఒక ప్రాధాన్యత కలిగిన మాట, ఎస్కేల్ ఒక యాజకుడు. ఆయన యాజక ధర్మం నెరవేర్చి తీరడానికి తనకి యాజక వేదిక లేకపోయినా ఆయనకి దేవుని యొక్క సన్నిధిలో మనసు ఉన్నది కాబట్టి దేవుని ఆయనతో మాట్లాడి తీరే ఒక అనుబంధం మనకు అక్కడ కనబడుతున్నది. ఎస్కేల్ గ్రంథము 2వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఎస్కేలుతో మాట్లాడుతున్న ఒక భావన మనకు అక్కడ కనబడుతున్నది. ఎస్కేలుకు ఉన్న ఒక ప్రత్యేకత, బానిసత్వం కలిగి ఉన్న బతికిలో ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే యూదా దేశస్తులు బబిలోను దేశాలకు ఏమైతే బానిసలు అయిపోయి తీరినప్పుడు కూడా పరిచర్య మరిచిపోయే ఒక సిద్ధాంతం లేనట్టుగా ఎస్కేల్ గురించి మనం ప్రాధాన్యతగా చెప్పవచ్చు. ఈ కాలంలో బానిస బతుకులోకి వెళ్ళిపోతే క్రైస్తవ్యానికి దేవుని యొక్క బిడ్డలకి బానిస బతుకు ఏర్పరిచి తీరడానికి లోకం సమాజం ఏర్పడి తీరుతున్నది. అప్పుడు నిజంగా నువ్వు దేవునికి సేవిస్తావా, పరిచర్య చేస్తావా అన్నది నీవే వ్యక్తిపరంగా వివేచన కలిగి తీరాలి. ఎస్కేల్ దగ్గర నుంచి నేర్చుకోగలిగిన భావన ఏంటంటే, బానిసత్వం కలిగి ఉన్న పరిచర్యలో కూడా ఆయన తన పరిచర్యను మర్చిపోయి తీరలేదు. ఒక ప్రవక్తగా దేవుని కొరకు నిలబడి తీరినట్టుగా ఎస్కేల్ గ్రంథం మనకి చూపించి తీరుతున్నది. ఎస్కేల్ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమ గురించి, ఆయనకు కలిగిన దర్శనం గురించి కనబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. చాలా వేదన కలిగిన మాట అనేది, దేవుని యొక్క బిడ్డలకి నాటికి ఏం లేదు, దర్శనం లేని దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారు. ఎందుకు దేవునికి సేవిస్తున్నారో కూడా కొందరికి ఇప్పుడు కూడా అవగాహన లేదు. ఎందుకు దేవుని యొక్క మహిమ వారికి కావాలి, ఏంటి దేవుని పట్ల ఉన్న దర్శనం కొందరికి ఇప్పుడు కూడా అవగాహన లేదు. ఈరోజు పగటి వేళ నీకు దర్శనం గురించి అవగాహన ఉన్నదా లేదా? కేవలం ఆదివారము, శుక్రవారాలు, కోడికలకు వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే ఒక దర్శనంగా మిగిలిపోయి తీరింది. ఎస్కేల్ దగ్గర నుంచి నేర్చుకోగలిగి తీరితే తన దర్శనం ఒక ప్రత్యేకత కలిగిన ఒక దర్శనంగా మనగా కనబడుతున్నది. ఎస్కేల్ ఈ గ్రంథాన్ని రాసిన టైంలో ఎవరు దేవునికి నమ్మిన వారు లేదు, ఎవరు కూడా దేవునికి సేవించేవారు లేదు, ఎవరికి కూడా దేవుని పట్ల మనసు లేని ఒక సందర్భంలో ఈ అధ్యాయాన్ని, ఈ గ్రంథాన్ని రాయడం జరిగినట్టుగా మనకి కనబడుతుంది. అప్పుడు తనకు ఒక దర్శనం కలిగి తీరింది. తన ప్రజలు నశించిపోతున్నారు, తన ప్రజలకు దేవుని పట్ల నుంచి దూరత వచ్చేసింది, భిన్నత వచ్చేసింది. దాని గురించి ఆయన పట్టించుకోగలిగి తీరేంతటిగా యాజక ధర్మం తెరిచి తీరడానికి, ప్రవక్తగా పరిచయం చేసి తీరడానికి మనసు కలిగి తీరింది. ఈ పగటి వేళ నీకు దేవుని పట్ల ఉన్న దర్శనం ఏ రీతిగా ఉన్నది, నశించిపోతున్న ప్రజల పట్ల ఉన్న దర్శనం ఏ రీతిగా ఉన్నది? అందుకే కదా స్వార్థలకు ఎవరు వెళ్ళరు, ఎవరికి స్వార్థ చెప్పరు, కొత్తగా ఆత్మలను ఎప్పుడు కూడా సంఘానికి తీసుకురాలేదు. అందుకే కదా బైబిల్ చెప్పిన మాట, లూకాసు సువార్తలో కొత్త ఆత్మ మారు మనసు పొంది తీరితే పరలోకం ఆనందిస్తున్నారు. పరలోకం ఆనందించి తీరడానికి ఉన్న పరిచర్యను కూడా దేవుని యొక్క బిడ్డలు దౌర్భాగ్యంగా వాడి తీరుతున్నారు.
అందుకే ఎన్ని రోజులైతే దేవుని యొక్క బిడ్డలు ఎవరికైనా సువార్త చెప్పి సంఘానికి తీసుకొచ్చి అలాంటి పద్ధతి మనకి కనబడదు. కారణం ఏంటంటే దర్శనం లేకపోవడం. అందుకే ఎవరి కొత్త వాళ్ళు సంఘానికి రాకూడదు, పాత వాళ్ళతో కూర్చొని చప్పట్లు కొన్ని ఆరాధన చేసేయాలన్న దర్శనం ఉంది కాబట్టి సంఘాలు ఎదగట్లేదు. అందుకే ఎస్కేల్కి ఒక దర్శనం ఉంది, తన ప్రజలు దేవుని తట్టు తిరిగి వచ్చి తీరాలి, దేవుని యొక్క దృష్టిలోకి ప్రజలు మళ్ళీ అనుకూలత పడే స్థాయిలోకి వచ్చి తీరాలన్న ఒక దర్శనం ఉంది కాబట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో మొదటి అధ్యాయంలో గోజాడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. రెండవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయనకి కలిగి ఉన్న దర్శనం ఆయనకి ఏం చేసి తీరుతున్నదో తెలుసా? ఆ దర్శనం ఆయనకి ఏ ప్రజల తట్టు తిరిగి తీరడానికి అవకాశంగా దేవుడు కనిపించుకు తీరుతున్నారు. దేవుని యొక్క ప్రజలకి దర్శనం ఉంటేనే దేవుడు ప్రజల పట్ల మనల్ని తిప్పుకోగలిగి తీరేది. దర్శనం లేకపోతే ప్రజలు నిన్ను ఎక్కడ ఒదిగి ఉన్నావో అక్కడతో దేవుడు నిన్ను ఏం చేసి ఒదిగి చేసి తీరుతారు. అందుకే నీ ఆత్మిక స్థితిగతి ఎలా ఉన్నదో అలాగే మారి తీరుతుంది. అందుకే రెండవ అధ్యాయంలో ప్రజల దగ్గరికి తిరిగి తీరేటట్టుగా దేవుడు ఎస్కేలుని బలపరచుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే ఎస్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఒక ప్రత్యేకత కలిగిన గ్రంథం. త్రియేక దేవుని యొక్క వర్ణన చక్కగా వర్ణించబడి ఉన్న ఒక గ్రంథంగా మనకి కనబడుతున్నది. ఎస్కేల్ గ్రంథం రెండవ అధ్యాయంలో దేవుడు స్వయాన ఎవరితో ఎస్కేలుతో మాట్లాడి తీరుతుంది. పగటి వేళ నేను నీకు అడుగుతున్నమాట, ఎన్ని రోజులైంది దేవుడు నీతో మాట్లాడి తీరి? దేవుని యొక్క ప్రత్యేక స్వభావాన్ని, దేవుని యొక్క ప్రత్యేక శబ్దాన్ని విని ఎన్ని రోజులయ్యింది? ఇప్పటి వరకు దేవుని శబ్దం వినలేదంటే ఈ పని ఆపేసి దేవుని శబ్దం ముందు వినడానికి ప్రయత్నం చేసుకో. తర్వాత ఆరాధన పాటలన్నీ చేసుకోవడానికి ఉన్న ప్రయత్నం. అందుకే చాలా మంది దేవుని యొక్క శబ్దం వినకుండా ఉండి తీరడం వలన దేవుని పట్ల వారికి ఉన్న మనస్థితి వారికి సరైన రీతిగా లేదు. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఎవరితో ఎస్కేలుతో మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. రెండవదిగా అక్కడ మనకి యేసయ్య యొక్క వర్ణన మనకు అక్కడ కనబడుతున్నది. మనిషి కుమారుడు అన్న పదం దేవుడు ఎవరికి ఎస్కేలుకి వాడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. మనిషి కుమారుడు అన్న పదానికి రెండు రీతి కలిగిన విభజన ఉన్నది. యేసుక్రీస్తు వారే మనిషి కుమారుడిగా ఉన్న లక్షణం బైబిల్లో మనకి సువార్తలో మనకి చూపించినట్టుగా మనకి యోహాను సువార్త చదివితే మనకి కనబడదు. అలాగే యేసయ్యలో రెండు రీతి కలిగిన స్వభావ తరగతుంది. ఒకటి మానవికత చెందే ఒక స్వభావం ఉంది, రెండోది దైవికత స్వభావం ఉంది. మనిషిగా ఆయన జన్మించి దైవిక స్వభావంలో ఆయన తన పనిని చేసి తీరారు. మనిషిగా జన్మించి తీరిన వాడు మనిషిగా బతకడం మాత్రం కాదు, మనిషిగా దేవుని యొక్క చిత్తవృత్తిని నెరవేర్చి మానవ లక్షణాన్ని ఆయన పూర్తి పట్టుకు తీరాడు. రెండవదిగా ఆయనకున్నది దైవిక లక్షణం. దైవిక లక్షణం ఆయన ఏం చేసి తీరింది? ఇతరులను పాపం క్షమించి తీరి ఇతరులను దేవుని తట్టు జత కలిపి తీరడానికున్న ఆ అనుబంధాన్ని దైవికంగా ఆయన చేసుకు తీరినట్టుగా మనకి కనబడుతున్నది. దైవికతలో ఉన్న ఒక ప్రత్యేకత, దేవుడు మాత్రమే మనిషిలో ఒక పాపాన్ని ఏం చేసుకోగలిగి తీరేది, క్షమించుకోగలిగింది. అప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఒకరి పాపాలు క్షమించి తీరితే మనం దైవికులం అయిపోతామా అన్న భావన ఏం లేదు. అలాంటిది ఏం లేదు. దైవిక స్వభావముకు అనురూపులై తీరడానికి ఉన్న అవకాశమే క్షమించే ఒక మనస్తత్వం. అందుకే యేసయ్యలో ఈ రెండు గుణాతిశయములు ఉంది. ఒకటి ఆయన మనిషి, రెండోదిగా ఆయన దైవిక స్వభావం చెందినవాడు. అందుకే కొందరు దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా యేసయ్యని దైవికంగా అంగీకరించకుండా మనిషిగా అంగీకరించి తీరుతున్నారు. అందుకే తన ఫోటోలు తనకున్న ఆకృతులన్నింటినీ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరింది. అందుకే యేసయ్య కేవలం మానవికతకు ఆదర్శం మాత్రం కాదు, దైవికతకు కూడా ఆయన ఆదర్శం. ఆయన పాపములను క్షమించుకోగలిగిన దేవుడు, పాపముల నుంచి మనల్ని విడిపించుకోగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే ఈ పగటి వేళ నీకు దేవుని యొక్క యేసయ్య యొక్క దైవికతకు నీకు అనుబంధం ఉందా లేదా అన్నది ఒకసారి పరిశోధించుకు తీరాలి. చాలా మంది యేసయ్యని నమ్ముకునేది కేవలం పాప పరిహారం నిమిత్తం మాత్రమే. ఒకసారి పాపము పరిహరించబడి తీరిన మరలా పాపం చేసి తీరడానికి లైసెన్స్ కాదు యేసయ్య ఇచ్చి తీరింది. అందరికి ఇప్పుడు కూడా దాని గురించి పట్టింపు లేదు. అందుకే రోజు పాపం చేయడం, రోజు క్షమాపణ అడగడం, ఇది ఒక పద్ధతిగా ఒక అలవాటుగా మారింది. ఇది కాదు యేసయ్య నేర్పించిన దైవికతకు చెందిన స్వభావం. ఒకసారి పాపం చేసి తీరితే మరలా ఎన్నాడు కూడా పాపం చేసి తీరడానికి అవకాశాలు లేకుండా ఉండి తీరడానికి దేవుడు నిన్ను దైవికతకు ప్రేరేపణ కల్పించి తీరింది. అందుకే యేసయ్య దైవికత కొందరికి అర్థం కావట్లేదు కాబట్టి మాటకి ఎప్పుడు పాపం చేయడం, ఎప్పుడు క్షమాపణ అడగడం, దానిలో ఒక పిహెచ్డి తీసుకున్న ఒక పద్ధతిలోకి వెళ్ళి తీరుతున్నది. అది కాదు యేసయ్య కోరిన దైవికత. యేసయ్య కోరిన దైవికత అందుకే మారు మనసు అన్న ప్రక్రియ బైబిల్ గ్రంథం మనకి బోధించింది. అందుకే రక్షణ పొందిన సందర్భంలో సరిగ్గా మారు మనసు పొందినోడే తర్వాత ఉన్న జీవితకాల తరగతులు
పరిస్థితుల్లో మరలా తన పాప అలవాట్లను ఏం చేయడు, వదులుకోవడానికి మన ప్రయత్నం చేస్తాడే, తర్వాత కొనసాగింప చేయడానికి ఏం చేయడు, ప్రయత్నం చేసి చేరడు. అందుకే మారు మనసు అన్నది బైబిల్ గ్రంథంలో అతి ప్రాధాన్యత. అందుకే కొందరు మారు మనసు పొంది ఉద్దుతే మారు మనసు పొందారు. దానివల్ల ఏ రీతి కలిగిన మార్పు లేదు. మారు మనసుకు ఉన్న ప్రత్యేకత ఏ రోజు నువ్వు ఏసైనా రక్షకునిగా గిరికరించో అప్పటి వరకు ఎవరెవరి పట్ల నువ్వు కీడు చేసావు వాళ్ళందరికీ క్షమాపణ అడిగితే అది మారు మనసు. అలాగే లేకపోతే నువ్వు మారు మనసు పొందాలి, నటించేసి మనిషి మనసు మార్చాలి. అందుకే చాలా మంది మారారు కానీ ఇప్పుడు కూడా ఏం కాలేదు. అప్పటి రక్షణ యేసయ్యని రక్షకునిగా అంగీకరించిన చర్యలో ఎవరెవరికి కీడు చేశావో వారిని గుర్తు పెట్టి చేసుకోరు. మరి ఏం చేయాలి? క్షమాపణ అడగలేకపోతే ఎక్కడికి చాటాపాటా చేసుకోవచ్చు, కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందుకే యేసయ్య దైవికత అర్థం కావట్లేదు కాబట్టి ఇది మారు మనసుకున్న ప్రాధాన్యత కొందరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎందరికో క్షమించకుండా, ఇప్పుడు కూడా ఎందరి మీద అత్యాచారాలు చేసింది, ఇప్పుడు కూడా నేను వెంటాడి తిరుగుతున్నది కాబట్టి యేసయ్య దివ్య స్వభావానికి లేకపోతే దైవికతకు నువ్వేం కాలేకపోతున్నా అనురూపి కాలని ఇప్పుడు కూడా నీలో మార్పు కలగట్లేదు. అందుకే క్రైస్తవ జీవితం ఒక స్టాండర్డ్గా వెళ్ళిపోయి తీరుతున్నది తప్ప యేసయ్యకున్న అనురూపతలోకి ఏం చేయట్లేదు, మార్పు చెందింది. అందుకే పరిశోధించండి, నిజంగా మారు మనసు పొందావా లేదా? మారు మనసు పొందిన వాడు మనసు మార్చుకోవడం మాత్రం కాదు, హృదయం మార్చుకోవడం కాదు, దేవుడి చిత్తవృత్తిలోకి ఆయన ఏమైతే డైవర్ట్ అయి తీరే దానినే మారు మనసు అని చెప్పి ఇప్పుడు కూడా కొందరికి అర్థం కాదు. ఒకటి నీ మనసు మారాలి, రెండోది నీ హృదయం మారాలి, మూడోది నీ చింతాయావత్తు మారాలి. ఏంటి నీ తలంపు నీకు నచ్చింది అది దేవుని యొక్క తలంపు. ఇది మూడు జరిగితేనే దానిని మారు మనసు అని చెప్పి. ఇది మూడు జరగలేదా దానిని ఏనాడు కూడా మనం ఏం చేయలేము, మారు మనసు అని చెప్పి తీరలేదు. అందుకే మీరు మారు మనసు పొందిన నీ మనసు మారిందా, రెండోది నీ హృదయం మారిందా, మూడోది నీ చిత్తమా దేవుని యొక్క చిత్తమా నీలో నెరవేర్చబడి తీరేది. నీ చిత్తమై తీరితే అది ఏం కాదు, మారు మనసు కల ప్రక్రియ కాదు, అది యేసయ్య చూపించిన దైవికతకున్న పోలికలు కావు. అందుకే మనసు మారాలి, మనసు మారితే స్వభావం మారింది, మనసు మారితే జీవిత విధానం మారింది, హృదయం మారితే పద్ధతుల్లో మార్పు వచ్చి తీరుతుంది, దేవుని యొక్క చిత్తములోకి మార్పు వచ్చి తీరితే మన చిత్తానికి మరేముండి తీరదు, మరి వాల్యూ ఉండి తీరదు. ఉదాహరణకి మన చిత్తానికి దేవుని చిత్తానికి ఉన్న ప్రత్యేకత, దేవుని యొక్క చిత్తం ఎప్పుడు దేవునికి గణపరిచేది, మన చిత్తం ఎప్పుడు మనకి గణపరిచి తీరేది. మన చిత్తంలో చాలా మంది సొంత చిత్తములో జీవించుచున్నారు కాబట్టి దేవుని విషయాన్ని పక్కకు నెట్టించేసి సొంత విషయాలకు అధిక ప్రాధాన్యత. అందుకే దేవుని విషయానికి ప్రాధాన్యత ఇవ్వలేనోడు సుమారుగా ఆయన చెప్పుకు తీరచ్చు, ఆయన దేవుని చిత్తం చేసేవాడు, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు. అందుకే ఈ కాలంలో చాలా మంది సొంత ఇష్టముతో దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ప్రయత్నం అది కాదు బైబిల్ మనకి బోధించి తీరేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నది యేసయ్యకున్న స్వభావం తరగతికి ఆయన మనిషి కుమారుడు. అందుకే ఈ గ్రంథంలో యేస్కేలుని మనిషి కుమారుడిగా లేకపోతే యేసయ్యతో పోల్చి తీరేటట్టుగా ఈ అధ్యాయం మనల్ని వ్యాఖ్యాన పరిస్థితి. ఈ పగటిలో నేను కలుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు యేసయ్యతో నిన్ను సమరూపిగా పోల్చుకోగలిగే సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయి. లేకపోతే ఈ ఆటపటాన్ని ఆపేసి ఆ పోలికలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒక యేసయ్యను వారు సిలువ వేశారు కానీ ఈనాటికి అందరూ కూడా క్రీస్తు అనురూపులుగా ఏమై తీరారు, మార్పు చెందబడి తీరుతున్నారు. అందుకే పరలోకంలో ఉన్న దేవుడు యేసయ్యను ఒక భూమి మీద ఒక మనిషిలో ఆయన ఏం చేసుకోగలిగారు, స్వభావ తరగతులు చూపించుకోగలిగితే. అందుకే యేస్కేలుని మనిషి కుమారుడని దేవుడు గుర్తించుకు తీరింది. ఈ పగటి వేళను ఇన్నాళ్ళు దేవునికి పాటలు పాడి అన్ని భాషలు చెప్పి ఆరాధన చేసి యేసయ్య పోలిక నీలో కనబడి తీరలేకపోతే దాని అర్థం దేవుడు నిన్ను యేసయ్య పోలికగా వర్ణించలేకపోతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అర్థం కాలేదు. నేను మెల్లిగా చెప్పేది ఏంటంటే ఈ గట్టిగా దుర్భా బాధేసుకొని వెళ్ళిపోతే నీకేమీ అర్థం కావట్లేదని నాకు అనిపిస్తున్నది. అందుకే మెల్లిగా చెప్పి తీరితే కాస్త మీకు ఎక్కి తీరుతుంది, జీవిత విధానంలో మార్పు వచ్చి తీరుతుంది. దైవిక స్వభావం. అందుకే మనిషి కుమారుని లక్షణం, మనిషి కుమారుడికి ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన ప్రాణం ఇచ్చేవాడు. ఈ కాలంలో ఉన్నంత మనిషి కుమారుడు ప్రాణం తీసేవాడు. యేసయ్య ప్రాణం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాణం తీసి. అలాగైతే నువ్వు మనిషి కుమారుడు కావు, యేసయ్య పోలిక నీలో. యేసయ్య ఎవరి ప్రాణాన్ని తీయరు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఏం చేయకూడదు, హత్య చేయకూడదు అని బైబిల్ మత్తయి 5వ అధ్యాయంలో చెప్తున్నది. ఎలా హత్య చేయకూడదు? మనం అనుకుంటున్న కత్తితో హత్య చేయకూడదు. కత్తితో కదా, మాటతో, చూపుతో, ప్రవర్తనతో మనం చేసిన ఏ పద్ధతి ఒక వ్యక్తికి ఏం చేయకూడదు, మరణాన్ని తెప్పించుకోగలిగే చర్యగా తెప్పించుకోకూడదు.
అందుకే వాక్యం రాస్తుంది హత్య చేయకూడదని. కానీ రోజు మనం ఆ హత్యలోనే పాల్గొనేది, ఆ హత్య మన జీవిత ఆధారంగా మారింది. అని ఆపండి. యేసయ్య జీవించిన దేవుని కుమారుని లక్షణం హత్య చేసే లక్షణం కాదు, మనుషుని కాపాడే లక్షణం. అందుకే సిలువలో మరణించిన సందర్భంలో ఆయన ప్రాణం త్యాగం అవుతున్నా కూడా ఆయన మనుషుల యొక్క ప్రాణం కాపాడి తీరడానికి కూడా ప్రయత్నం చేస్తూ తీరాడు. ఒక మాట, నీ ప్రాణాపాయ నీకు ప్రాణం పోయే ఒక గడువు వచ్చినప్పుడు నువ్వు ఎవరి కొరకు నువ్వు ఆలోచించుకు తీరేది? ఆలోచించండి. కారణం ఏంటంటే ప్రారంభం కన్నా ముగింపే శ్రేష్టత చెందేది. ప్రారంభమే కరెక్ట్ చేయలేదు అనుకో, ముగింపు కూడా ఘోరాతి ఘోరముగా మారి తీరుతుంది. నువ్వు యేసయ్య బోధికలను మరణించిన గడివులో చూపించలేకపోతే స్టెఫానుని అడిగితే ఆయన చెప్తాడు, ఆయనకు రాళ్ళేసి కొట్టేస్తున్న సందర్భంలో అమ్మా అయ్యా అని చెప్పేస్తున్నారని కేకలేయకుండా ఆయన పరలోకం తట్టు తేరు చూచేసి మార్పు లేని లేకపోతే తనని దాడి చేస్తున్న ప్రజల తట్ల తేరు చూసి దేవో వారి మీద కనికరం చూపించి తీరండి అని చెప్పి పరలోకానికి ఆయన ప్రార్థన వినపాన్ని ఆయన అంగీకరించి అర్పించినట్టుగా మనకు కనబడి తీరుతున్నది. ఈ కాలంలో నిన్నెవరైనా ఆ రీతిగా రాళ్ళు కొట్టి తీరితే నీ స్పందన ఎలా ఉన్నది? మనిషి కుమారుని బోధిక లేకపోతే నరపుత్రునిగా సాధారణ ఒక మనిషిగా జీవించి తీరడానికి ఉన్న ప్రయత్నమా? ఈ పగటి వేళ నువ్వు యేసయ్యతో జీవితాన్ని కొనసాగింపజేసి పోలికలు యేసయ్యది లేకపోతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే యేస్కేలికి పోలికలు ఎవరిది ఉన్నాయి? యేసయ్య పోలికలు ఉన్నాయి. ఎందుకు ఆయనకి యేసయ్య పోలికలు ఉన్నాయి చెప్పడానికి మొదటి అధ్యాయం చదివితే మనం చూడొచ్చు. ఆయన దేవుని సమక్షంలో సాష్టాంగపడి దేవునికి కోరితున్న దేవా ఒక ప్రత్యేక మార్పు కావాలి, నా ప్రజల మధ్య ఒక విడుదల కలిగి తీరాలన్న ఆకృత తనకుంది. యేసయ్య యొక్క నా గతశమనే అనుభవమే మొదటి అధ్యాయంలో ఎవరిలో యేస్కేల్లో మనకి కనబడి తీరుతున్నది. ఈ కాలంలో చాలా మందికి గతశమనే గల అనుభవం చాలా మందికి లేదు. గతశమనే అని చెప్పిన అనుబంధానికి ఉన్న ఆధారం ఏంటిది అంటే యేసయ్య యాజక ధర్మంగా నిలబడి ఏం చేసేది? ప్రార్థన చేసే ఒక చర్య. అది చాలా మందికి లేదు. ప్రార్థన ఎందుకు చేస్తామో సొంత అవసరాలు తీసుకోవడానికి ఏదో రికార్డ్ హిస్టరీ లాగా ఒక కొన్ని వినపాలు రాసుకుని దేవుని బిడ్డలు ప్రయత్నం చేసేది. అందుకే దేవుని యొక్క బిడ్డలకు ఇప్పుడు కూడా కొందరికి ప్రార్థన చేయడం ఎలాగా తెలియదు. దేనికోసం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. అందుకే వారి ప్రార్థనా సమయాలు ఏమైతే తప్పుపడి తీరేది. యేసయ్య గతశమనే తోటంలో తన శిష్యులతో కలిసి ప్రార్థన చేయడానికి ముగ్గురుగా దానిని విడదీసేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుని తీరడానికి కూడా వేదికని తయారు చేయడానికి కారణం ఏంటిది అంటే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి తన రక్తాన్ని అప్పగించుకు తీరి మానవుల పాప ప్రాయశ్చిత్త నిమిత్తం అర్పించుకు తీరడానికి ఏం కావాలి? తోడు ప్రార్థన చేసే వాళ్ళు కొందరు కావాలి. మనం అనుకుంటాం గెచ్చమనే ప్రార్థనలో యేసయ్య పిచ్చోడ్లాగా ధ్యానం తీయొద్దు, నా గిన్నెని తీసేసి అని ఏడు చేసి పిచ్చోడ్లాగా, లేకపోతే తనకు కలిగే పిరికితనం వచ్చిందేమో అని కొందరు అనుకున్నారు. బైబిల్ సమంగా తెలియదు కాబట్టి నీకు అలాంటి బోధలు వస్తున్నాయి. ఆయన ఎక్కడికి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ అతి పరిశుద్ధ స్థలములో తన రక్తమే తీసుకెళ్ళి ఏం చేయాలి? వధింపబడి తీరాలి. ఆ రక్తం ఇప్పింపబడి తీరుతున్నప్పుడు యేసయ్యకు దేవునికి యెహోవా దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి నా కలియకలో నుంచి కలిగి ఉన్న ఆ వేరుదనాన్ని అర్థం చేసుకోగలిగి తీరేటప్పుడు ఆయనకి కలిగిన మానసిక ఒత్తిడిని ఆయన గిన్నెని తీసే అని ప్రార్థన చేసుకు తీరడానికి అవకాశం చేసేది. కానీ వేదన కలిగిన మాట ఏంటిదంటే ప్రత్యక్ష గుడారములో కూర్చొని ప్రార్థన చేసి తీరడానికి దేవుడు మూడు రీతి కలిగిన మనుషులను ఏర్పరచుకు తీరారు. ఆయన అతి పరిశుద్ధములో స్థలములో ఉండి ప్రార్థన చేస్తూ ఆవరణములో కొందరు నుంచి బయట పరిశుద్ధ స్థలములో కొందరు ఉంచారు. కానీ పరిశుద్ధ స్థలములో ఆవరణంలో ఉన్న పని చేయలేకపోవడం వలన ఆయనకి అతి వేదన కలిగే చర్య వచ్చి తీరింది. దాని అర్థం ప్రార్థనలో మనం ఎక్కడికి ఎక్కి తీరుతున్నాం? అతి పరిశుద్ధ స్థలంలోకి ఎక్కి తీరుతున్నాం. యేసయ్యలాగా ఏం చేసి తీరేటట్టుగా, ఇతరులను విమోచన పరిచి తీరేటట్టుగా అవకాశంగా మార్చి తీరుతున్నాం. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం ఇదే. ఆయనకు ప్రార్థనా గుణదేశములో సహాయపడి తీరడానికి భూమిలో జీవించినప్పుడు శిష్యుడు కూడా తోడించుకోలేకపోయాడు. అలాగైతే శిష్యులు ఇచ్చుకోలేకపోతే మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకు తీరండి. యేసయ్య ప్రార్థన చేయమని చెప్పి మనం ప్రార్థన చేయలేకపోతే శిష్యులు చేసిన దానికన్నా ఘోరాతి ఘోరమే మనము చేసి తీరేది. అందుకే ఇక్కడ యేసయ్య యొక్క వర్ణన కూడా దైవ కుమారునిగా మనకి కనబడుతున్నది. మూడోదిగా పరిశుద్ధాత్మ యొక్క వ్యాఖ్యానం మనకు అక్కడ కనబడుతున్నది. పరిశుద్ధాత్మ యొక్క వ్యాఖ్యానం ఎందుకు కనబడి తీరింది? పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యేకత మనల్ని బలపరచుకు తీరడానికి. అందుకే మనిషి కుమారుడుగా ఉన్న యేస్కేలు ఇప్పుడు నేల మీద పడి ఉన్నాడు. నిలబడలేని తత్వం, ఆయనకి బలం లేని ఒక స్థాయి
పడే స్థితిగతి కారణమని ఆయన మానసికంగా ఆయన అంత కృంగిపోయాడు. ప్రజలు పశ్చాత్తాపడకుండా, ప్రజలు దేవుని తట్టు తిరగకుండా, ప్రజలు దేవుని పెరగకుండా, ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా జీవించిన దానిని చూసేటప్పుడు ఆయన నేల మీద నుంచి లెగలేకపోతున్నాడు. అందుకే తనను బలపరచుకు తీరడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టుగా బైబిల్ అక్కడ మనకి సూచించి తీరుతుంది. అందుకే పరిశుద్ధాత్మ అక్కడ చెప్పుచాను ఒక మాట అనే ఎస్కేల్ గ్రంథంలో చూడగలిగి తీరితే పరిశుద్ధాత్మ ఆయన లోపలకు వచ్చిందని రాయబడి తీరింది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మకున్న పరిచర్య లోపలకు వచ్చే పరిచర్య కాదు, వచ్చిపోయే ఒక పరిచర్య. కానీ ఎస్కేల్ లోపలకు వచ్చి ఆయనను బలపరిచి తీరి తన శరీరానికి బలమిచ్చి తీరేంతటికున్న అనుబంధాన్ని పరిశుద్ధాత్మ అక్కడ కల్పించినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఈరోజు నేను ఇక్కడ అడుగుతున్నా, పరిశుద్ధాత్మలో నిండి బలం పొందిన గడువులు ఎన్ని ఉన్నాయి? సైలెంట్ పరిశుద్ధ. అందుకే మన కోడికలకు ఏం అక్కర్లేదు, పాటలు కావాలి. నేను వద్దాను, ఆత్మ నిండుదల నేను బలపరిచి నిలబెట్టిన ఆత్మలో నిండిన సందర్భం ఎప్పుడు? సంక్రాంతికి శివరాత్రికి. దానికి అర్థం నీకు అల్లుడికి పెద్ద తేడా ఏం లేదు. వాడు సంక్రాంతికి శివరాత్రికి పూజ చేసుకునేది, మనం అదే అలవాటు చేస్తాం. అంటే పాతది ఇంకా మనల్ని వెంబడేస్తాం. ఈ అప్పుడప్పుడు దిగి వచ్చిన ఆత్మశక్తి కాదు, ఎప్పుడు దిగి రావాలి. ప్రతి కూటమిలో దిగి రావాలి, ప్రతి ప్రార్థనా విషయంలో దిగి రావాలి, ప్రతి వాక్య ధ్యానంలో దిగి రావాలి. మరి మీ సిద్ధాంతంలో ఇప్పుడు కూడా పాతది వదలలేదు కాబట్టి ఈ అప్పుడప్పుడు ఆత్మ వచ్చేది. పాత పరిచర్య ఏది? కొత్త పరిచర్య అప్పుడప్పుడు కాదు. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడెప్పుడు కలుస్తున్నాయి, అప్పుడప్పుడు బలపరిచే తీరేది. అందుకే మనుషులు మెల్లిమెల్లిగా పాత సరుకులోకి మెల్లిగా ఏమై తీరుతున్నారు, బయలుదేరుతున్నారు అన్నదానికి కూడా సూచన నేను చెప్పింది. అందుకే పరిశుద్ధాత్మ మనల్ని నిలబెట్టేవాడు, పరిశుద్ధాత్మ మనల్ని బలపరిచేవాడు, పరిశుద్ధాత్మ నిండుబాటే మనల్ని ఏం చేసి తీరేది? దేవుని యొక్క దర్శనాన్ని నెరవేర్చుకు తీరడానికి సహాయపడి. అలాగైతే మన కూటాల్లో పరిశుద్ధాత్మ నిండుబాటు కావాలి, మన వ్యక్తిగత ప్రార్థనలో నిండుబాటు కావాలి. దాని కొరకు ఆశపడండి. ఈ పనికిరాని విషయాలన్నిటికీ ఆశపడడం. మన ఆరాధనలో ఏం రావాలి? ఆత్మ నిండుదల. మన వాక్య ధ్యానంలో ఏం రావాలి? పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చిన అతిథి కాకూడదు. చాలా మంది దారిగా అదిగే కదా మీరు వెళ్ళిన ఈ గత వారం వెళ్ళిన కూడికలని మీరు చూడండి, ఎన్ని వారాలు మీరు నిండా లేదా అంటే వేదన కలగట్లేదు కదా. అర్థం ఆత్మతో నీకు ఏ రీతి కలిగిన పట్టింపు లేదు, బంధం లేదని. అలా లేకపోయిన ప్రాబ్లం ఏమీ లేదనిపిస్తుంది. దానికి మంచి ఉదాహరణ పరిశుద్ధాత్మకున్న పరిచర్యకున్న మంచి ఉదాహరణ మురికితో నిండి ఉన్న ఒక బకెట్లో ఉన్న నీరు, దానిని శుభ్రపరచుకు తీరడానికి కొలాయి కింద ఏ రీతిగా నీరు వదిలించి తీరేది, ఆ రీతిగా మెల్లిగా నీరు పడి అందులోపల నుంచి మురికంతా ఏమై తీరేది? శుభ్రత. దాని అర్థం మురికిగానే ఉంటున్నారే తప్ప నీరు పడడానికి రెడీగా ఉన్నది అవకాశం నువ్వేమో, లేకపోతే పరిశుద్ధాత్మ దిగిరాదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పితే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు. 99% దేవుని పట్ల దుఃఖపరిచేస్తారు. పరిశుద్ధాత్మ ఒక పక్క ఉండి మనిషిగా ఆయన వేదన పడిన దానిని గుర్తించలేకపోతే, ఈ పగటి వేళ దర్శనం తప్పుకుపోయింది, ఈ పగటి వేళ దర్శనంలోకి తిరిగిరా. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం కాదు, పరిశుద్ధాత్మ అందుకే పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నటువంటి నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఉన్న ఆనందమే పరిశుద్ధాత్మకున్న సహవాసం. అందుకే కదా కోటాలు మన సంఘ కూడికలు మనకేం కావట్లేదు, ఆనందాన్ని ఇచ్చిపోవట్లేదు, ఏదో బలవంతంగా వస్తున్నట్టు ఉంది. మన కోటలు మనల్ని నీతిపరిచి నిలబెట్టుకు తీరడానికి ఉన్న అవకాశం మనకు బాగా కలగట్లేదు. నేను నీతిమంతుడిగా నిలబడాలి, పడిపోకూడదు అని ఆతృత రావట్లేదు. పరిశుద్ధాత్మ రావడం వలన మనకేమొచ్చింది? ఆనందం. మత్తు తాగేసి ఆనందించిన దానికి ఉన్న ఆనందం దేంట్లో ఉన్నది? పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న ఆనందం ఉన్నది. అందుకే ఆ రీతి కలిగిన మత్తులోకి దిగడానికి ఇష్టం. నువ్వు పరిశుద్ధాత్మ మత్తుడై దిగలేకపోతే ఇంకేదో నిన్ను మత్తుడుగా మార్చి తీరుతారు. మరి ఆ మతత్వంలో ఉండి దేవుడా పిలుచుకోవడం నీకు ఇష్టమైతే అది నీ ఇష్టమే. లేదు ఆత్మ నిండుదలలో ఉండి దేవుడా అని పిలుచుకు తీరడానికి కాకుండా అది నీ ఇష్టమే. రెండింటికి అవకాశం నీ చేతిలో ఉంది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఎవరి మనిషి కుమారుడిగా ఉన్న ఈస్కేల్ మీదకి దిగి ఆయన లోపలకు వచ్చి ఆయన శరీరములను బలపరిచి మరలా దేవుడు ఆయన ఏం చేసి తీరారు? నిలబెట్టుకు తీరే బాధ్యతను చేసుకుని తీరారు. దాని అర్థం దాని మొదటి మాటలో మనం చూచేది దేవుడు పిలిచేది బలహీనులైన వారిని బలపరుచుకు తీరడానికి దేవుడు మనల్ని పిలిచి తీరింది.
అందుకే బలహీనం చెందే సమయంలోనే దేవునికి ఆరాధన చేయాలి. బలహీనం చెందే సమయంలోనే దేవుని సన్నిధికి వెళ్ళి తీరాలి. బలహీనత సమయంలో కొందరు మంచం మొదలరు, బలహీన సమయంలో ఇల్లు కొందరు విడిచిపెట్టారు. దాని అర్థం నీ క్రైస్తవ్యాన్ని మరలా ఒకసారి పరిశోధించుకు తీరాలి. నీ రక్షణ జీవితాన్ని మరలా ఒకసారి ఏం చేయాలి, విడదీసి చదువుకు తీరాలి. నిజంగా నువ్వు రక్షణ పొందావా లేదా అక్కడే మనకి సందేహం వచ్చి తీరేది. అందుకే యెహెజ్కేలును దేవుడు పిలవడానుకున్న కారణం ఆయనని బలపరచుకు తీరడానికి, ఆయనని బలపరచు తీరడానికి మాత్రం కాదు, ఆయన చెప్పి తీరడానికి. నిజంగా నువ్వు దేవుని కుమారుడివే, నిజంగా నీలో యేసయ్యకున్న తత్వాలు ఉన్నాయి, నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చెందినవాడు అని దేవుడు రుజువు మంచి తీరాడు. కాబట్టి దేవుడు ఎవరిని పిలిచారు, బలహీనుడైన యెహెజ్కేలును దేవుడు పిలిచి తీరాడు. ఎందుకు దేవుని యొక్క పిలుపు గురించి బైబిల్ ప్రాధాన్యతగా చెప్పి తీరు? ఎందుకు దేవుడు అందరినీ పిలవట్లేదు, కొందరిని మాత్రమే? కారణం ఏంటంటే అందరిని పిలిచేస్తే ఇంకా ఇది సంత భూమిగా మారిపోతే, కొందరిని పిలిచి తీరితే వారు దేవునికి అనురూపులై తీరే పద్ధతులుగా ఉంటుంది. అందుకే సేవా పరిచర్యకి దేవుడు అందరినీ ఏం చేయట్లేదు, కారణం అందరినీ పిలిచేస్తే అందరూ ఏం చేయలేరు, దేవుని యొక్క జీవిత విధానం నడుచుకు తీరలేదు. ఈ పగటి వేళ దేవుడు నేను పిలిచారా లేదా అన్నది ఒకసారి పరిశోధించుకు తీరండి. దేవుడు పిలిచిన వారు తప్ప దేవుని దగ్గరికి ఎవరు ఏం చేయలేరు, రాలేరు. ఈ పగటి వేళ నీ పిలుపును ఒక్కసారి ఆలకించుకు తీరు. దేవుడు పిలిచిన విధానము నీ జీవితాన్ని కొందరిని దేవుడు పిలవలేదు, గుర్తుగా దూరుకొచ్చారు. అందుకే వారి పద్ధతులు ప్రయాసాలు ప్రక్రియలు చూస్తే మనకు అర్థం దేవుడు పిలిచిన వాడు కాదన్నాను మనకు అర్థమైంది. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదాకి యేసయ్య పిలిచారో లేదో అన్న గురించి వర్ణన లేదు, కానీ మిగతా వారి గురించి పిలిచిన దానికి మనకి ప్రాధాన్యత అర్థమైంది. ఇస్కరియోతు యూదాకి దేవుడు పిలిచిన ఒక భావన మనకి ఎక్కడ కనబడి తీరట్లేదు. అందుకే పిలవబడలేనోడు లోనకు వచ్చాడు కాబట్టి ఆయన దేవుని నమ్మేసే ప్రక్రియను చేసుకు తీరారు. అలాగే ఇక్కడ దేవుడు వీళ్ళు పిలవలేకపోతే అవకాశం ఎదురు కూర్చుకొని యేసయ్యను నమ్మేస్తావు. యేసయ్యను నమ్మేసినా నీకు రావాల్సిన సొమ్ము నీకు వచ్చి తీరుతుంది. దాని అర్థం పిలుపు గురించి అవగాహన. అందుకే ఫిలిప్పీ పత్రికలో దేవుడు పౌలు తన పిలుపు గురించి ఏం చేసి తీరేది అతికి తీవ్రత చెందేటట్టుగా చెప్పింది. ఇదే పగటి వేళ నేను ఇక్కడికి దేవుడు నేను పిలిచారా అన్న దాని గురించి నీకు బోధ్యత ఉండి తీరితే జీవించి దేవుడి కొరకు జీవించి తీరడానికి ఆతృత మనకు ఉండి తీరేది. పోలీసులో ఉద్యోగం పొంది తీరడానికి నీకు పిలుపు దొరికి తీరితే ఎంత సిద్ధపాటు కలిగి ఉండి తీరుతావు. ఒక నాయకుడై తీరడానికి పిలుపు పొంది తీరితే ఎంత మాత్రం ప్రక్రియను సరిపరచుకు తీరుతావు. దేశాన్ని పరిపాలించుకు తీరడానికి నిన్ను పిలిచి తీరితే ఎంత మాత్రం సరిచేస్తావు. దేవుడు పిలిచిన దానికి నువ్వు ఎంత మాత్రం క్రయాన్ని ఇచ్చి తీరుతూ నీ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరు. దేవుడు పిలవలేకపోతే దాని అర్థం నీకు దేవునితో ఏ రీతి కలిగిన అనుబంధం లేదని. ఈ పగటి వేళ దేవుని యొక్క పిలుపును పొందుకు తీరాలి. పిలుపు లేకపోతే దాని అర్థం పిలుపు ఎందుకు దేవుడు పిలిచేది? ఒక పని నిమిత్తం, ఒక కార్య నిమిత్తం, ఒక ప్రక్రియ నెరవేర్చుకు తీరడానికి. ఉత్తిగా దేవుడు ఎవరిని ఏం చెయ్యరు, పిలవరు. గిదియోను దేవుడు పిలవడానుకున్న కారణం ఏంటో తెలుసా? పిరికివాడుగా ఉండి పొలం లోపల తన సామగ్రిని దోచుకు తీరేదాన్ని చూసేటప్పుడు దేవునికి ఏం కలిగింది? ఆత్రుత. ఇట్లాంటి పిరికోడే నాకు కావాలి. వీటిని పిలిస్తే పిరికితనము జనానికి ఏం చేసేది? తన మేలు కనిపించే విధానం ఇప్పించుకోగలిగింది. దాని అర్థం గిదియోనును దేవుడు పిలుచుకు తీరే దాంట్లో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచే దాంట్లో ఏముంది? ఉద్దేశం ఉంది. అందుకే కొందరికి పిలుపు గురించి అవగాహన లేదు కాబట్టి జీవించి తీరడానికి మన ఆతృత కనబడలేదు. నిజంగా దేవుడు మిమ్మల్ని పిలిచారా లేదా ఒకసారి పరిశోధించాడు. పిలవలేదా? ఈరోజు దేవుని యొక్క పిలుపుని విని తీరేటట్టుగా నువ్వు రెడీ అయి తీరాలి. దేవా నన్ను పిలువమ్మ దేవా. నేను పిలిస్తే ఉన్న చోట్ల నుంచి అన్ని విడిచిపెట్టి వెళ్ళి రాగలిగితే. అందుకే శిష్యుడు వలన కడుగుతున్న సందర్భంలో యేసయ్య వచ్చి ఏం చేశారు? పిలిచారు. వలను విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? మరి వీళ్ళ ఫ్యామిలీతో ఎలా మాట్లాడుకున్నారో తెలియదు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుకున్నారో తెలియదు కానీ, వాళ్ళ బేరాల విషయాలు ఎలా మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఆ పిలుపు వినేసరికి అన్నిటినీ ఏం చేసుకోగలిగి విడిచి. ఈరోజు దేవుడు నిన్ను పిలిచి తీరితే విడవాల్సిన దానిని విడిచిపెట్టి తీరుతావు. విడవలేకపోతున్నావు అంటే దేవుడు నేను పిలవలేదన్నా. అర్థం కాలేదు. నాతో లేరు అనుకుంటాను. నేను నా విషయం చెప్తాను. ఈ విషయం చెప్తే మీకు వేతనం కలిగింది. నా విషయం చెప్తాను. నాకు సేవా పరిచర్య అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. నాకు వాక్యం చెప్పడం అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ పాస్టర్ గారు కొడుకు కదా, తెలుసు కదా, విశ్వాసం చేసిన మంచి పోరాటాలు బాగా చిన్నప్పటి నుంచి మనం చూస్తాం. పాస్టర్ గారి దగ్గర అయ్యగారు అని చెప్తే అలా తలుపు దాటైతే అయ్యగారిని బండ బూతు తిట్టేది చెప్పుదారా విన్నాం, కల్లారా చూసాం. ఆ విశ్వాసం వచ్చేసి బల్లారాధన కూడా తీసేసుకుంటాం. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసేటప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళను కూడా ఈ వేదికలో కూర్చోబెట్టి వాక్యం చెప్పించి తీరుతాను. నాకు ఈ పనే అసలు వద్దనుకున్నాను. దేవుని మీద నేను చెప్పాను, నాకు ఈ పని వద్దు, దాంతో నాకు ఏ రీతి కలిగిన ఏమొద్దు, సంబంధమే వద్దాను. కారణం ఏంటి? ఈ మనుషులు ఒకలా ఉండి
బయటికి వెళ్ళేసరికి వారి జీవిత విధానంలో ఏ రీతి కలిగిన మార్పులు, ఎట్లాంటి ప్రజలకు వాక్యం చెప్పే దాంట్లో ఏ రీతి కలిగిన ఏం లేదు, ఏ రీతి కలిగిన అర్థం లేదు అన్నది అర్థమై తీరింది. ఆ ప్రక్రియ మనసు లోపల ఉండడం దేవుడు నన్ను పిలిచి తీరే ఒక సందర్భంలో నాకు అర్థమై తీరింది. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట, నిజంగా నువ్వు నా ప్రజలను నడిపించుకు తీరడానికి నీకు ఇష్టం లేదా? నేను నిన్ను నడిపించుకు తీరుతున్నాను కదా, మన అలాంటప్పుడు నా ప్రజలను నడిపించుకు తీరడానికి బాధ్యత తీసుకోగలిగి తీరుతావా అని చెప్పి నా ముందు 2 ఆఫర్లు ఇచ్చారు. ఒకటి, నీకు డబ్బు కావాలా, లేదా నీకు సేవా పరిచర్య కావాలా? నేనన్నా నాకు డబ్బు వద్దయ్యా, నీ సేవా పరిచర్య నాకు కావాలని ఆ రాత్రే నేను దేవుని యొక్క సన్నిధిలో నిబంధన తీసుకుని తీరాను. అందుకే ఎన్నోసార్లు ఈ సేవా పరిచర్య వద్దనిపించుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశారు? బలపరిచేసారు. దాని మీద పిలిచిన ఆయన అయితే బలహీన సమయంలో ఆయన బలపరిచి తీరడానికి. అందుకే దేవుడు కొందరిని పిలవలేదు కాబట్టి మంచి త్రోవలో గుట్టు మారిపోయి, అందుకే కదా కొందరు దేవుడి దగ్గరికి వచ్చేసి అలా మానేస్తారు. దాని అర్థం దేవుడు పిలవలేదని అర్థం. పిలిచారు, ఆ పిలుపుకు ఈ మనిషి ఏం చేయలేదు, ప్రత్యేకంగా ఎన్నికనిచ్చుకు తీరలేదు. అందుకే ఇస్కరియోతు యూదా అయిపోయాడు. పోనీ అలా అయిపోయాడు. నువ్వు అవ్వకుండా నీ జీవితంలో మేమేం చేసుకోవాలి, చక్క పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. అందుకే నేను చెప్పే యేసుకేని దేవుడు పిలవడానికి నా ఉద్దేశం, ఆయన బలహీనుడై ఉన్న సందర్భంలో కూడా దర్శనం పట్ల ఆయనకు అవగాహన ఉంది. యేసయ్య బోధిక గురించి తనకి తన స్వభావం బోధించి తీరుతున్నది. మూడోదిగా ఆయనకి ఏం కలిగి తీరుతున్నది? దైవిక స్వభావం తనలో ఉంది కాబట్టి ఆ బలహీనుడైన వాటిని బలపరచుకు తీరడానికి దేవుడు స్వయాన తన దగ్గరికి వచ్చి యేసయ్య బోధిక నీలో ఉందని బోధించుకుంటే ఆత్మశక్తితో తనని బలపరచుకు తీరారు. అలాగే పిలుపు నిందిన వాడికి త్రియేక దేవుని గురించి ఉన్న అవగాహన ఉంది. అందరికి ఇప్పుడు కూడా దేవుని గురించి అవగాహన లేదు, త్రియేక దేవుని గురించి అవగాహన లేదు. అడిగితే చెప్పారు 3 దేవుడు, మీరు మా దేవుడు 3 దేవుళ్ళు. 3 దేవుళ్ళు కాదు, మనకి ఒకే ఒక దేవుడు. అందుకే బైబిల్లో చాలా చోట్ల యేసయ్య దేవునితో సమరూపిగా ఉన్నట్టుగా మనకి కనబడుతున్నది. యేసయ్యని సిలువ వేయడానికి ఉన్న దాంట్లో ఉన్న ఒక కారణం, యేసయ్య దేవునితో సమరూపుడు, యెహోవా దేవునితో సమరూపుడు అన్న మాటలు చెప్పేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? రాయించి కొట్టడానికి ప్రయత్నం చేసి తీరారు. ఎందుకు యేసయ్యను వారు దేవునితో సమరూపిగా అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటిదంటే, వారు వాక్యాధారంగా వెతికి చూసినప్పుడు వారికి అర్థమైంది, నరుడు ఎప్పుడు కూడా ఏం కాలేడు, దేవుడు కాలేడు. నరుడు దేవుడు కాలేనప్పుడు నరుడు ఎలాగా మనుషుల పాపాన్ని క్షమించుకోగలిగి తీరేది? అప్పుడు వారి ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి ఈ మనిషి చెప్పేది ఏంటిది, ఉట్టి బోధ విరుద్ధం అన్నది వారికి అర్థమై తీరింది. కాబట్టి ఈ ఒక్క కేసుని పట్టుకొని యేసయ్యని ఏం చేసి తీరింది? సిలువ వేసి తీరింది. దానికి అర్థం దేవుని యొక్క త్రియేకత్వం అర్థం కాకపోతే నువ్వు యేసయ్యని సిలువ వేసేస్తావు అన్నావు. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా దేవుని యొక్క త్రియేక తత్వం ఏం కాలేదు, అర్థం కావట్లేదు. యేసయ్య దేవునితో స్వభావం అని చెప్పి తీరడానికి ఆయన మానవుడిగా జన్మించి తీరండి. అందుకే యేసయ్య జన్మ క్రమావళి చాలా ప్రత్యేకత చెందింది. యేసయ్య జన్మ గురించి బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య జన్మ క్రమావళిలో త్రియేక దేవుని యొక్క సాన్నిధ్యత ఉంది. యేసయ్య జన్మించిన సందర్భమున ఏమైతే దేవుని యొక్క దూత వచ్చి మరియతో చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. త్రియేక దేవుని యొక్క సాన్నిధ్యతలోనే ఏమైతీరాడు? యేసయ్య జన్మమై తీరాడు. అందుకే యేసయ్య జన్మ క్రమావళిని నమ్మి తీరాలంటే త్రియేక దేవుని నీవేం చేయాలి? అంగీకరించిన భావన నుండి తీరాలి. అందుకే అంతేకాక దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. మూడోదిగా యేసయ్య త్రియేక దేవుని యొక్క శక్తి యేసయ్యకు ఉరువై తీరడానికి పిండముగా కడుపులో ఎవరి మరియా కడుపులో ఏమైతే చోటించుకోగలిగి తీరేందుకు బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. అందుకే త్రియేక దేవుని గురించి మనకేముండి తీరాలి? అవగాహన ఉండి తీరాలి. అందుకే కొందరికి తెలియదు ఎవరి పేరట ప్రార్థన చేయాలో కొందరికి తెలియట్లేదు. ఏ పేరు? అందుకే బైబిల్ చెప్తున్న మాట, నా నామమున ఏమడిగినా నేను మీకేం చేసి తీరుతాను. యేసయ్య నామాన్ని ఉపయోగించుకు తీరాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు పరలోకమన్న తండ్రి దగ్గర నుంచి ప్రారంభించి యేసయ్య నామాన్ని ఉపయోగించుకు తీరి పరిశుద్ధాత్మను కనపరిచేటటువంటి ప్రార్థన తీరాలి. మన ప్రార్థన ఏం వాడదు. పరలోకం తండ్రి దేవా నీకు సాయం తీరడం ఆమె. దాని అర్థం ఎవరికి ఘనత లేదు, త్రియేక దేవునికి ఘనత లేదు. అందుకే ఆ ప్రార్థనలు ఏం కావట్లేదు, సక్సెడింగ్ ప్రార్థనగా దేవుని సన్నిధికి చేరటం లేదు. అందుకే ప్రార్థనా విధానంలో కూడా త్రియేక దేవుని తత్వం ఉంది. దేవుని యొక్క వాక్య బోధాలో కూడా త్రియేక దేవుని యొక్క తత్వం ఉంది. మన ఆరాధన ముగించేటప్పుడు త్రియేక దేవునికి గణపరిచి తీరే మనం ఆరాధన ముగించుకు తీరే. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్నాను ఉద్దేశం ఇదే, త్రియేక దేవుని యొక్క తత్వం అర్థం కాలేకపోతే యేసయ్యని ఏం చేసుకు తీరొచ్చు? సిలువ వేసి తీరవచ్చు.
త్రియేక దేవుని గురించి బైబిల్ మనకి సూటిగా చెబితే పాత నిబంధన గ్రంథంలో మనకి తండ్రి అయిన దేవుని యొక్క పాత్రని అధికంగా ఏం చేసే తీరేది, ఫోకస్ ఇచ్చి తీరేటట్టుగా మనకి కనబడి తీరేది. సువార్తల్లో మనకి కనబడింది యేసయ్యను అధికంగా గౌరవించి చూపించేటట్టుగా పరిచయం కనబడి తీరేది. అపోస్తల క్రియలో నుంచి మనం చదువుకొచ్చేది పరిశుద్ధాత్మను కనపరచుకు తీరేది. దాని అంతా మూడు పరిచర్యలు చేశారు. ముగ్గురు ఒకే పరిచర్య చేశారు. వారి వల్ల కాలక్రమమే వారి పరిచర్యను వారు ఏం చేసుకు తీరారు, నెరవేర్చుకు తీరారు. అందుకే త్రియేక దేవుని తత్వం గురించి ఏం చేయాలి, అవగాహన కలిగిన వారిగా ఉండి తీరాలి. లేకపోతే క్రైస్తవ జీవితం మనకు అడ్డదిడ్డంగా మారి తీరుతారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు త్రియేక దేవునికి గణపరిచి తీరేటట్టుగా త్రియేక దేవుని యొక్క జీవిత విధానానికి స్వరూపిగా మనం మారి తీరాలి. అందుకే త్రియేక దేవుడు వారి పనులను నెరవేర్చుకోగలిగి తీరితే మనం కూడా మన పనిని ఏం చేయగలగాలి, నెరవేర్చగలిగేటట్టు ఉండి తీరాలి. అందుకే త్రియేక దేవుడి యొక్క తత్వం యేసుకి బోధించుకు తీరడానికి కారణం ఆయన బలహీనుడిగా ఉండి బలపరచబడి తీరి ఆయన పరిచయం గురించి ఆయనకు అవగాహన కల్పించుకు తీరడానికి. అందుకే ఆయన ఏం చేశారు, బలపరిచి తీరడానికి త్రియేక దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఆయన ఏం చేసి తీరింది, బలపరచుకు తీరింది. అందుకే త్రియేక దేవుడు బయలుపరచబడి తీరడం వలన మోషేకి పరిచయం గురించి అవగాహన కలిగింది. మోషే కేవలం యెహోవా దేవునికి మాత్రమే ఏం చేసుకుని అర్థం చేసుకున్నవాడు. అందుకే ఒక బుధ లోపల దిగి వచ్చిన దేవుని యొక్క సాన్నిధ్యత త్రియేక దేవుని యొక్క వ్యాఖ్యను వివరించుకు తీరగలిగింది. అందుకే వెంటనే ఆయన ఏం చేసుకు తీరారు, ఆ దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క భావన ముందు ఆయన తను తాను తగ్గించుకోగలిగితే ఆ అగ్నిలో నుంచి మాట్లాడిన దేవుడు ఏం చెప్పారో దానిని కరెక్ట్ గా పాటించుకోవడానికి ప్రయత్నం చేసుకోగలిగింది. అందుకే ఆ మోషేకి అది అర్థమైంది, గిడియోనికి అర్థమైంది, నెహెమ్యాకి అర్థమైంది, దావీదుకి అర్థమైంది, భక్తులందరికీ అర్థం. ఈ పగటి మీద మనకి కూడా అర్థమైంది రాదు. అలాగే తీరితేనే నీకు పరిచర్య గురించి అవగాహన వచ్చింది. అందుకే బైబిల్ చెప్తున్నా బలహీనుడైన యేస్కేలును దేవుడు ఏం చేసి తీరాలి, బలపరిచి తీరాలి. ఎందుకు నువ్వు ఎలా కూర్చోడానుకున్న వాడు కాదు, నువ్వు ప్రవచించి తీరాలి, నువ్వు వాక్యం బోధించి తీరాలి, నువ్వు దేవుడికి సేవించి తీరాలి, నువ్వు ప్రజల లోపలికి బయలుదేరి తీరాలి. కారణం ఏంటిది, నీలో త్రియేక దేవుని యొక్క లక్షణం ఉంది. నువ్వు త్రియేక దేవుని గురించి అర్థం చేసుకునేవాడు. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట మనం చూడండి, త్రియేక దేవుడు గురించి అర్థం చేసుకున్న ఎవరు, యేస్కేలు దేవుడు ఆయన ఏం చేసి తీరారు తెలుసా, ఎవరి దగ్గరికి పంపించారు, దేవుని వాక్యం పట్ల అవగాహన లేని ప్రజల దగ్గరికి ఏం చేశారు, దేవుడు ఆయనని పంపించుకు తీరారు. దేవుడు ఎప్పుడు కూడా మంచి ప్రజల దగ్గరికి కాదు మనల్ని పంపించి తీరేది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పంపించి తీరేది ఎవరి దగ్గరికి, దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ధిక్కరించి దేవుని యొక్క వాక్యానికి లోబడలేని ప్రజల దగ్గరికి మనల్ని పంపించి తీరేది. అందరికి ఇష్టం ఏంటో తెలుసా, శుభ్రంగా ఉన్న చోటుని శుభ్రపరచడం అందరికీ ఇష్టం. కొందరికి ఇప్పుడు కూడా ఎలా శుభ్రం చేయాలో తెలియదు. కొందరికి ఇప్పుడు కూడా ఎలా స్నానం చేయాలి. మీరు ఎలా స్నానం చేసేది, ఎందుకు తల నుంచి కాళ్ళకి స్నానం చేసేది, కొందరికి ఇప్పుడుకి తెలియదు, సిద్ధాంతం తెలియదు. ఎందుకు కాళ్ళ నుంచి తలకి చేయొచ్చు కాదు. అన్నిటికన్నా శుభ్రమైన చోటు తల, కాలు అన్నిటికన్నా మురిగైన చోటు. అందుకే శుభ్రమైన చోట్ల నుంచి ఎక్కడికి రావాలి, మురిగైన. కొందరు తలకిందులుగా స్నానం చేస్తారు, కాలు స్నానం చేసి తర్వాత పైకి వస్తారు. అది కాదు, ఎక్కడి నుంచి చేయాలి, తల నుండి కిందకి రావాలి. యేసయ్య కూడా తన శిష్యుల పాదాలు కడగడానికి కడిగే సందర్భంలో పేదరు వచ్చి చెప్పాడు, దేవా నన్ను ఏమి తల నుండి కడిగేవి అని చెప్పారు. పేదరికి దేవుడు చెప్పారు, తలను కడుక్కోబడ్డావురా నాయన, ఇప్పుడు నువ్వేం కావాలి, కాళ్ళు మాత్రం కడగబడితే చాలు. కారణం ఏంటి, ఇప్పుడు నడిచొచ్చావు కాబట్టి ఉన్న మురికి మొత్తం ఎక్కడుంది, కాళ్ళకే కడగబడి తీరాలి తప్ప అన్నింటినీ ఏం చేయక్కర్లేదు, కడగబడి తీరేంతటి. అందుకే శుభ్రంగా ఉన్న చోట్ల నుంచి మురికిగా ఉన్న చోట్లోకి వెళ్ళి తీరాలి. అందుకే యేస్కేలుని దేవుడు శుభ్రపరిచి శుభ్రత నీలో ఉంది అని బోధించిన తర్వాతే విధేయత లేని ప్రజల దగ్గరికి దేవుడు ఏం చేసి తీరింది, యేస్కేలుని పంపించేటట్టుగా మనకి కనబడుతుంటున్నది. అందుకే అక్కడ చెప్తున్నమాట, నేను ఎట్లాంటి ప్రజల దగ్గరికి నేను పంపిస్తున్నా, మూర్ఖత్వం చెందిన ప్రజలు, దేవుడి యొక్క వాక్యానికి విధేయత చెందని ప్రజలు, దేవుడి పట్ల భయము భక్తి లేని ప్రజల దగ్గరికి నేను మీకేం చేసి తీరుతున్నాను, పంపించి తీరుతున్నానన్న మాటను దేవుడు ఏం చేశారు, యేస్కేలుకి బయలుపరచుకు తీరారు. ఎందుకు దేవుడు అలాంటి ప్రజల దగ్గరికి పంపించి తీరాలి, మారాలంటే శుద్ధీకరణ చెందిన వాడు ఒకటి వెళ్ళి చెప్పి తీరాలి. అందుకే శుద్ధీకరణ, అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు అలా మన జీవితం బాగుండదు కానీ గొప్ప ద్వారా వాక్యాలు గొప్ప వ్యాధం ముందు నిన్ను నీకు శుభ్రపరిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇతరులకు దేవుని వాక్యం బోధించడానికి వెళ్ళి తీరాలి. ఈ కాలంలో మొత్తం హిపోక్రసీ, నటన వచ్చేసింది, వేషధారణ వచ్చేసింది, నటించేసి దేవుని దగ్గరికి వచ్చాను. నో, దేవుడు అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవగలిగి తీరితే
యెషయాతో దేవుడు ప్రత్యక్షమై తీరడానికి, దేవుని యొక్క సింహాసనం చూపించి తీరడానికి, దేవునికి ఉన్న అనుబంధాన్ని చూపించి తీరడానికి, దేవుడు ఆతృత చూపించడానికి ఉన్న కారణం మనం చూడగలిగి తీరితే, నాకు ముందు దేవుడు ఆయనని శుభ్రపరిచిన తర్వాతనే ఎక్కడికి పంపించారు, పరిచర్యకు పంపించారు. ఈ రోజుల్లో శుభ్రత అక్కర్లేకుండా పరిచర్య చేసి తీరడానికి ఉన్న ఆతృత చూసే జనమే ఈ కాలంలో అధికంగా ఉంటుంది. అందుకే వారికి ఏం అక్కర్లేదు శుభ్రత. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు వెళ్ళి చూడండి, ఆయన పరలోకాన్ని చూశాడు, దేవుని యొక్క సింహాసనం దేవదూతలను చూశాడు. అన్ని చూసేసిన తర్వాత ఆయన జీవితాన్ని శుద్ధిపరచుకు తీరేంతటిగా ఆయన దేవుని యొక్క సన్నిధిని అప్పగించుకున్నాడు కాబట్టి తన జీవిత విధానంలో ఒక మార్పు రావడం జరిగింది. అందుకే దేవుని సమక్షంలో నుంచి దేవుని యొక్క దూత వచ్చి తన నాలికలను ఏం చేసి తీరారు, శుభ్రపరిచిన తర్వాతనే ఆయన ప్రజల మధ్యలోకి బయలుదేరినట్టుగా బైబిల్ మనకి సూచించింది. దాని అర్థం మనం శుభ్రమైన తర్వాతనే మనం ఏం చేయాలి, ఇతరులకు మనం బాగున్నాయి. నేను సిగరెట్ తాగేసి సిగరెట్ తాగొద్దురా అని చెప్తే అవతల ఉన్న వ్యక్తి నేను పీకే చెప్పి నువ్వు ముందు ఆపురా, తర్వాత నాకు చెప్పిరాడు. అందుకే ఈ సువార్తలకు వెళ్ళినప్పుడు ఎందుకు ఈ దాడులు చేసేస్తున్నారు, ఎందుకు అత్యాచారాలు చేస్తున్నారు, ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళలో వారికి ఏం కనబడట్లేదు. యేసయ్య పోలికలు కనబడట్లేదు, యేసయ్య స్వభావం కనబడట్లేదు, యేసయ్య ఉద్దేశ శుద్ధి కనబడట్లేదు. దానివల్ల నా ప్రజలు నువ్వు చెప్పే యేసయ్య, నువ్వు ప్రకటించే యేసయ్యలో తేడా ఉంది, మాకు అలాంటి యేసయ్య వద్దు. మనం దాని మీద అడిగిపోతున్నాడు, అమ్మో కొట్టేస్తారని బాధ. అరే బాబు, జీవిస్తే వాళ్ళు కొట్టే పద్ధతి రాదు, అర్థం కాలేదు. ఎందుకు వాళ్ళు మనల్ని తిట్టే ఒక సమయం మౌనం పాటించేసుకొని ఓకే సార్ అయిపోయింది, మీ విషయం ఇది, మా విషయం మాది అని చెప్పేసి తెలియదు, సమాధానం వెళ్ళదు కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ బిల్డప్పులు కొట్టడం, నేను అది తెలుసా, ఇది తెలుసా, ఆ తెలుసా, ఇవన్నీ చెప్పడానికి అవసరమా? దాని అర్థం శోధనలు మన మీద దాడులు జరగవు అని నేను చెప్పట్లే. అక్కడ దేవుడు మనకు పరిజ్ఞానం ఇచ్చారు, వివేకం ఇచ్చారు. ఆ వివేకాన్ని వాడు ఏం చేయాలి, ఆ పరిస్థితిని పరిహరించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే నేను చెప్పుకోవడానికి ఉన్న ఉద్దేశం, దేవుడు ఎవరి మధ్యలోకి పంపించారు, వంకరత చెందిన జనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. అందుకే నేను ఇందాకే చెప్పాను, ఇశ్రాయేలీయులు రెండు రీతిగా విభజన అయ్యారు. ఒకటి ఇశ్రాయేలుగా మారేది, ఒకటి యూదాగా మారింది. ఇశ్రాయేలు యూదా ఏం చేసేది కాదు, ఒకరొకరితో కలిసేవారు కాదు, ఆరాధన చేసేవారు కాదు. ఇంకా దాంట్లో ఉన్న గొప్ప విషయం అనేది, మీరు ఎవరికి బానిసలైపోయారు, బబులోను దేశస్తులకు బానిసలైపోయారు. ఇంకా ప్రాంతం అక్కర్లేదు, ఆరాధన అక్కర్లేదు, కోటాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బానిసత్వం దొరికేస్తే ఇంకేమి అక్కడ. అలాంటి ఒక స్థితిగతుల్లో వారి దేవుడిని మర్చారు, ఆరాధన మర్చారు, ఆత్మీయత మర్చారు. వారి దేవాలయాలన్నీ కూలిపోయారు, వారికి ఉన్న ఆరాధన కేంద్రం అన్ని ఏమైపోయింది, పశువులకి తిరగడానికి కూడా వేదికగా మారిపోయింది. ఇలాంటి ఒక సందర్భంలోనే దేవుడు ఎవరిని బలపరిచి తీరారు, యెహెజ్కేలుని బలపరిచి తీరారు. మనిషి కుమారుడు నిన్ను నేను బలపరిచింది వారి దగ్గరికి బయలుదేరు. దాని అర్థం నేటికి ఆనాటికి కూడా ఎవరు ఉన్నారు, దేవుని ధిక్కరించి ఎదిరించే వాళ్ళు ఉన్నారు. వారి మధ్యకి ఏం పంపించిరా, దేవుని యొక్క వాక్యోపదేశం పంపించిందిరా. ఎందుకో దేవుడు సువార్త చేయమని చెప్పారు. సువార్త చెప్పడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, దేశంలో దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి వ్యాపరించబడి తీరాలి. అందరికి ఎప్పుడు కూడా సువార్తలో ఉన్న శక్తి ఏంటో తెలియదు, దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి ఏంటో. ఆది అందు దేవుడు ఆకాశం భూమిని సృష్టించిన తర్వాత ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటే లోకానికి ఏమి ఇచ్చి తీరింది, రూపకల్పన ఇచ్చి తీరింది. దాని అర్థం పదములకు శక్తి ఉంది, వాక్యములకు ఏముంది, తీవ్ర శక్తి ఉన్నది. అది దానికి పని చేసే వచ్చి తీరుతుంది. అందుకే సువార్త చెప్పి తీరడానికి ఉన్న కారణం ఏంటిదంటే, నిజాయితీ లేని లోకములు, వాక్యం లేని లోకములు వాక్యం ప్రసారించుకొని ఏం చేసేది, ఒక కొత్త సృష్టిని ఏర్పాటు చేసుకుని తీరేది. అందుకే చాలా మంది సువార్త చేయడం ఇష్టం లేదు, ఎవరికి ఏం లేదు. సంక్రాంతికి శివరాత్రికి ఉన్న సువార్తలే, అది కూడా సువార్త చెప్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఆ రోజు నిలబడి ఘోరంగా సువార్తలు చెప్పేస్తున్నాడు, వెరీ గుడ్. మనకు దొరికిన అవకాశంలో మనం ఏం చేయాలి, ఒక ఇతరులకు స్వార్థ చెప్పాలి. ఏమండి, మీకు యేసయ్య గురించి తెలుసా, మీరు యేసయ్యకు అనురూపులు అయి ఉన్నారా, మీరు యేసయ్య ద్వారా విమోచన పొందారా, ఇలాంటి ప్రశ్నలు అడిగి వారితో ఏం చేయాలి, స్వార్థ చెప్పాలి. కేవలం వేదికలో నిలబడి కేకలేయడం కాదు, అవసరాలు కూడా కొందరికి ఏం చేయాలి, స్వార్థ చెప్పి తీరాలి. అందుకే యెహెజ్కేలుకి దేవుడు బలపరచుకు తెలియదు, ఈ మూర్ఖత్వం చెందిన ఈ జనం దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి, వాక్య సందేశాన్ని చెప్పి తీరాలి. కారణం ఏంటి తెలుసు, వారి మూర్ఖత్వానికి దేవుని యొక్క వాక్యమే ఏం చేయగలిగేది, వారిని శుభ్రపరచుకోగలిగి తీరేది, వారిని బాగుపరచుకోగలిగి తీరేది. దాని అర్థం దేవుని యొక్క వాక్యానికి ఏముంది, తీవ్ర శక్తి ఉంది. సంఘంలో మీరు చూడండి, కొందరు దేవుని వాక్యం వింటారు, కొందరు అస్సలు దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. అట్లాంటి కూడా దేవుడు కూర్చోబెట్టి వాక్యం నేర్పించేది ఎందుకో తెలుసా, రాబోయే కాల తరగతులైనా ఆ జీవితం ఏమైతే తీరాలి, మార్పు చెందబడి తీరాలి. అందుకే కదా దేవుడు వర్షం కుమ్మరించడం, నీతిమంతుల పైన దుష్టుల పైన ఒకే రీతిగా కుమ్మరించేది. కనీసం అదైన తర్వాత అయిన వాడికి ఏమై తీరేది, అవగాహన కల్పించే విధానంగా మారి తీరేది. దాని అర్థం దేవుడు ఎప్పుడు కూడా తన
ప్రజల్ని ఎవరి దగ్గరికి పంపించేది? ఎదిరించే ప్రజల దగ్గరికి పంపించి తీరేది. దాని అర్థం హెజ్కేలుని దేవుడు పంపించేటప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చి మాట్లాడి బలపరిచి ఆత్మను నిండుబాటు కలిగి ఆయన జీవితాన్ని శుభ్రపరిచిన తర్వాతనే ప్రజల దగ్గరికి ఏం చేసి తీరింది? పంపించి తీరింది. అప్పటికి అలా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేసి తీరాడు? దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ప్రారంభించుకోగలిగి తీరాడు. ఈ పగటి వేళ నేను నీకు అడిగే మాట, నువ్వు దేవునికి ఎదిరించేవాడివా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించేవాడివా? నువ్వు దేవుని యొక్క ఆత్మశక్తిని ధిక్కరించేవాడివి? పగటి వేళ ఒక్కసారి ఏం చేయాలి? పరిశోధించుకు తీరే ప్రయత్నం చేసుకు తీరాలి. చాలా మంది సేవకుల యొక్క పరిచర్యలో అనేక మంది విశ్వాసులు వాక్యాన్ని ఎదిరించే వారిగా ఉన్నారు. అందుకే ఆరాధనలో కునుకు వచ్చేది, నిద్ర వచ్చేది. ఎందుకు ఒక మనిషికి ఆరాధనలో కూర్చేటట్టు దాని అర్థం ఆత్మీయతలో పడిపోయాడు నాకు. నీకు ఆరాధనలో వచ్చినప్పుడు కునుకు విసుకు వస్తున్న దాని అర్థం నువ్వు ఎక్కడ పడిపోయావు? ఆత్మీయ జీవితంలో పడిపోయావు. దాని అర్థం నువ్వు రక్షణ జీవితం నుంచే పడిపోయావు. దాని అర్థం నీ లోపల ఎప్పుడో ఎవరు దూరేశారు, దూరి నీలో ఆయన యాక్టివేట్ అయ్యి ఉన్నాడని అర్థం. బైబిల్ అందుకే సూచించింది, వాక్య పరిచయం చేసినప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నాడు? మరి ఆడ ఎంత మోనగాడో మీరు ఆలోచించుకోవాలి. ఇంకెక్కడ అడిగి చూచి దొరకలేదు. మరి ఏదో చెప్పుకుంటా వెన్నుపోసగా కన్నం పడిపోయిందో ఏదో చెప్పుకుంటాడు డాడీ కూడా. ఏదో అనుకుంటుంది కదా పాస్ట్ గారు కూడా ఏమన్నాను అట్లే సావరా బాబు. దాని అర్థం సేవకులు లిబరల్గా చెప్తున్నారు, దాన్ని నువ్వు బతికినా చచ్చినా ఒకటే రీతిగా వదిలేడు. ఈ మనిషి ఎక్కడ కూర్చున్నాడు? అందరూ ఒక దగ్గర కూర్చున్నాడు. ఈడొక్కడు భిన్నత చెంది ఇంకా ఫ్యాన్ మీద ఎక్కి కూర్చోలేదు, గవడ మీద ఎక్కేసి కూర్చోలేదు. మొన్న ఎక్కడో కూర్చున్నాడు, వాక్యమే విన్నాడు కదా, విన్నాడు ఏమయ్యాడు? కునికాడు, కింద పడ్డాడు. దాని అర్థం వాడిలో ఎంత మాత్రం సాతానుడు దూరున్నాడు మీరే వివేచించండి. దాని అర్థం ఆరాధనలో అందరూ సమతం చెందేటట్టుగా ఆ కూర్చున్నాడు. ఈడొక్కడు మాత్రమే భిన్నత చెందేటట్టుగా. ఈడు పాస్ గారు కూడా అన్నాడు, పోనీ మనం ఈయన్ని కలపడం ఎందుకు, దేవుడే వాడి వేరుపరిచేస్తారు చూసేద్దాం. తర్వాత వెంటనే జరిగిన ఒక మాట, కునికాడు, కింద పడ్డాడు, ఏమయ్యాడు? పరిస్థితి ఏమైందో మీకే తెలుసు. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఇదే. అందరూ ఒక రీతిగా ఉన్నప్పుడు ఈడొక్కడు మాత్రం ఏం చేసేవాడు? ఎదిరి. దాని అర్థం నేటికి కూడా వాక్యాన్ని ఎదిరించేవారు ఉన్నారు. యేసయ్య వాక్య పరిచర్య చేసేటప్పుడు యేసయ్య వాక్య పరిచర్యను కూడా ఏం చేసేవారు? ఈ వాక్య పరిచర్యలు అభ్యంతర పరిచయం నోట్ చేసుకొని వచ్చండి. తర్వాత జీవిత నాశనం కావడం అర్థం కాలేదు. వాక్య పరిచర్యకి, ఆరాధనకి, కూటాలకి ఈ అభ్యంతరంగా వచ్చిన వాళ్ళని బాగా పరిశోధనలు మేము నోట్ చేసుకొని రా, ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారి జీవితం నాశనానికి వెళ్తున్నదన్న దాని ఉన్న సూచన అవి. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నాను, ప్రజలు ఆ రీతిగా ఏమై తీరారు? మెల్లిమెల్లిగా మారిపోయి తీరారు. మెల్లిమెల్లిగా దేవుని దృష్టి నుంచి ఏమై తీరారు? తొలగిపో. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ధిక్కరించడం కాదు, దేవుని సేవా పరిచయం ధిక్కరించకూడదు, దేవుని యొక్క ఆత్మీక అనుబంధానికి ఏం చేయకూడదు? తృణీకరించకూడదు, లోబడేటట్టుగా ఉండి తీరాలి. అందుకే అక్కడ చెప్పుకున్న ఒక మాట, దేవుడు తన ప్రజలను మరలా ఏం చేయాలని, దేవుని తట్టు తిరిగి తీసుకురావాలని వాక్య సందేశాన్ని పంపించుకు తీరడం తీరింది. అందుకే ఇక్కడ మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట, ఈ వాక్య సందేశం చెప్పేటప్పుడు ఆ ప్రజలు వారిని ఏం చేసి తీరారు? ఎదిరించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరారని బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. ఏ రీతిగా వారు ఎదిరించి తీరారు? వారు ముళ్ళుల్లా, వాళ్ళు తేలులా, అదే రీతిగా వారు ఎదిరించే వాళ్ళగా ఎదిరించేవారు. దాని అర్థం సంఘం లోపల కూడా వాక్య బోధనలు చెప్పేటప్పుడు కొందరు ముళ్ళులు అనుకుంటారు. బైబిల్ చెప్పిన మాట, ఒక విత్తనం వేయడానికి వెళ్ళినాడు, ఏం చేశాడు? విత్తనం వేసాడు, ఎక్కడ పడింది? దాని అర్థం వాక్యం వినేటప్పుడు ఆరాధనలో కొందరు ఎలా ఉంటారు? ఈ పాట అలాగే చెప్తాడు, ఈడుకో పని ఉండదు పాట ఉండదు అని చెప్పి ముళ్ళుగా ఈరోజు నువ్వు ముళ్ళే. తర్వాత నీవు దేవుని సన్నిధికి వచ్చి తీరితే నీ ముళ్ళలను ఏం చేసుకోగలిగి తీరుతారో కంపలు నరికి తీరేంతటి కూడా ప్రయత్నం చేయాలి. అందుకే ప్రత్యక్ష గుడారంలో వాడిన చెక్కలన్నీ కూడా ముళ్ళు చెక్కలే. ఆ ముళ్ళు చెక్కలన్నింటినీ కూడా ప్రత్యక్ష గుడారంలో వాడి తీరడానికి ఏం చేసి తీరారు? దానిని ముళ్ళలను మొత్తం ఏం చేసి తీరారు? వీధి మధ్యలోనే దానికి కంపలు మొత్తం నరికి వేసి తీరారు. ఇప్పుడు కూడా కొందరు లోపల ఏం ముడుచుకొచ్చినాయి? నువ్వు ఏదైనా రీతిగా సంఘానికి, ఆరాధనకి, కూటమి పుడుతున్నావా? అర్థం చేసుకో, నీలో ఏం ముడిసింది. ముళ్ళు అని చెప్తే ఇంకేం కాదు, శారీరక స్వభావం నీలో ఏమైంది? యాక్టివేట్ అయిందని అర్థం. గలతీ పత్రిక ఇంటికి వెళ్ళి మీరు చదవండి. శారీరక స్వభావానికి భిన్నత 15 ఉన్నాయి. అవి ఏవేవో ఒక్కొక్కటి ఉన్నాయా లేదా, ముళ్ళు ఉన్నాయా లేదా మీరే పరిశోధించండి. నేను మిమ్మల్ని తాకి మళ్ళీ మీకు చెప్పడానికి ఇష్టం లేదు. మీరే వివేచించి మీరే ఏం చేయండి? దాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే చాలా మందికి శరీరంలో ఏమొచ్చేసినాయి? ముళ్ళు వచ్చేసినాయి. ఎందుకు ఆ ముళ్ళు వచ్చేసినాయి? శారీరక స్వభావాలకు అలవాటు పడి వారు ఏమైతున్న సంఘానికి, ఆరాధనకి, ఇప్పుడు ఆరాధనకు వచ్చి చప్పట్లు కొట్టరు, ముళ్ళు ఉందని అర్థం. ఏ ముళ్ళు?
నేను చప్పట్లు కొట్టను, అన్ని భాష చెప్పను. దాని అంతా నీ శరీరం ఏం చెప్తుంది? వద్దురా చెయ్యొద్దు, నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు ముళ్ళుగా చేయాలా, ఆరాధన కప్పేది, నువ్వు ముందుగా ఉండు, ఏం ప్రాబ్లం లేదు. మేము వాక్యం మీద చదువుతాం, దేవుడు నరకాల్సిన టైంలో నరికేది. అందుకే చాలా మందికి అందుకే కదా పాటలు పాడు, శరీర క్రియలన్నీ నాలో ఏమై తీరాలి, నాశనం మనం చేయాలి, ఎవడో వచ్చి చేయడం, మనం చేసుకుని తీరాలి. అర్థం కాలేదు. ఎందుకు వాక్యం మీద చల్లేది? ముళ్ళులు నరకబడి తీరాలంటే ఏం కావాలి? వాక్యం మీద చల్లిబడి తీరాలి. అర్థం కాదు. అందుకే కొందరు ఎప్పుడు తేలులాగా ఏం చేసి తీరుతారు, పొడుతూ ఉంటారు. తేలుకున్న ఒక ప్రత్యేకత ఉంది. తేలు ముందుకు బాగానే ఉంటాయి, వెనక్కి దానికి గుచ్చి తీరడానికి ఒక ముళ్ళు ఉంది. తేలు ఇంకా దేనికి సాదృశ్యం కదా? సాధారణ శక్తులకు. దాని అర్థం శారీరక క్రియ నేను ఏ చేసి తీరుతాను. తర్వాత ఉన్న కాలం ఈరోజు తేలు అయ్యా రేపు పాము అయిపోతామని అర్థం. అర్థం కాలేదనుకుంటా. ఈ దేవుని సేవా పరిచయకి ఆత్మీయతకి అభ్యంతర పరిచయం ఇలా ముందులాగా స్టార్ట్ అయ్యి తేలిలా మారి పాములా మారిపోయారు, సాధారణ అయిపోయారు అని అర్థం. అందుకే శారీరక క్రియ మనలో ఏం కాకూడదు, వృద్ధి కాకూడదు. అందుకే గలాతీ పత్రిక 5:22 నుంచి ఏ ఆత్మ ఫలం మనలో కాసి తీరాలంటే ఏం పోవాలి? ముళ్ళైన రీతిగా ఉన్న శారీరక క్రియలు ఏమై తీరాలి? చచ్చి తీరాలి. కొందరు ఆరాధన కోటాలో సువాసం ఈ ముళ్ళుతోనే, ముళ్ళు లోన పెట్టేసుకుని గొప్ప ఆరాధన చేశారు. ఎవరికి కావాలి? అది అందరికీ ఏ రీతిగా ఉంటుంది? పొడిచేటట్టుగా ఉంటుంది. ముళ్ళ లోపల ఒక విత్తం మొలవదు, ముళ్ళ లోపల ఉన్న ఒక వస్తువు ఎదగదు, ముళ్ళ లోపల ఉన్న ఏది ఏమై తీరదు, ఏ రీతిగా పనికిరాదు. అందుకే ఏమి తీరాలి? దేవుడు వెళ్ళారు, మన లోపల శారీరక స్వభావం ఉండకూడదు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలో ఏమున్నాయి? శారీరక స్వభావమే. శారీరక స్వభావంతోనే అన్నీ ఏం చేసేది? అలవాటు చేసుకునేది. అందుకే కదా విందు ఉందని చెప్తే 4 గంటలకు వచ్చి భోజనం చేసి 8 గంటలకు ప్రార్థన కూర్చోవాలి. శారీరమే వద్దొద్దో 7:30కే స్టార్ట్ చేసి 12 గంటలకు వెళ్ళి మధ్యలో చూర్తినేద్దాం. శారీరక సుఖం అది. ఆత్మసుఖం కలిగిన వాడు లేదు, నాకు ప్రార్థన ముఖ్యం. 8 అయితే వంట అయిందో లేదో నాకు తెలియదు, తాలింపు అయిందో లేదో నాకు తెలియదు, నేను చేసి తీరాలి. ఆరాధనలో కూర్చుంది అర్థం కాలేదు. తిండి మీద ఆసక్తి ఉంది కాబట్టి దానిని ఆరాధన వదులుకుని తిండి కోసం గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం ఏముంది? మనలో ముందుంది. అందుకే పాస్ గారు ఆయన అలా చెప్తాడు, ఆయనకి రోజు వాగేదే, ఆయనకి దాని విషయంలో ఏం లేదు, అసలు పట్టింపు లేదు. భోజనం చెప్పి చేసేయమంటారు, మేము చేసేయాలా? ఆ రీతిగా ఏం చేస్తున్నాడు? ముందుగా బయలుదేరు. అధిక శాతం మంది దేవుని బిడ్డలు ముందుగా తయారవుతున్నారు. కారణం ఏంటిది? శారీరక సుఖానికి వాళ్ళకి ఏమై ఉంది? ప్రార్థన. అందుకే ఉపవాస కోడికలు ఉన్నా ఉపవాస కోడిక గురించి వాళ్ళకి ఏం ఉండదు, పట్టింపు ఉండదు. అయ్యో సంఘబిడ్డలు అందరూ కలిసి ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తారు, నేను కూడా ఒక పూట ఒక గడువు ఏం చేయాలి? సమయం ఏర్పరచుకు తీరాలి. ఒక వేసం కుదరలేదా? ఏదో ఒక రీతిగా నేనేం చేయాలి? ఏదో ఒక అవకాశం. శారీరక సుఖం వద్దు, అలా చేయకూడదు, అది అలా చేస్తారు, తినబడి చేస్తారు, నీకు ఎందుకు? దాని అర్థం ఏం నీలో వ్యాపరించింది? శారీరక సుఖం. అర్థం కాదు. అందుకే దేవుడు యేసుకేతో చెప్తున్నమాట, భయపడొద్దు, నేను పొడిపించి తీరేంతటిగా ముళ్ళులు కంపలు అన్నీ ఉంటాయి. గొప్పగా ముళ్ళులతో బాధపడిన వాడు ఎవరంటే సేవకుడే. పాస్టర్ గారిని పొడిచినట్టుగా ఇంకే విశ్వాసం లేదు. పాస్టర్ గారు ఆదివారం లేచి వాక్యం చెప్పడానికి గెలిచిన అందరిని చూసినట్టు కొందరు కనవాడు. పాస్టర్ గారు ఊరినాయన ముళ్ళు అయిపోయాడు రా బాబోయ్, ఏం లేదు, ఆత్మఫలం లేదు. ఆత్మఫలం ఉన్నోడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఆత్మఫలం ఇచ్చే చోటు కాడ ఉంటాడు. ఆత్మఫలం లేనోడు ఏమైంది? ఎదుగుతాడు, ముళ్ళుగా మారి. అందుకే పగటి వేళ శారీరక సుఖాలను, శారీరక స్వభావాలను వాక్యమే ఏం చేసుకోగలిగి తీరేది? మార్చుకోగలిగి తీరేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ మనకి చెప్పేది శారీరక సుఖాలను. అందుకే కదా వస్త్రధారణ గురించి బైబిల్ మనకి బోధించేది. ఏ రీతి కలిగిన వస్త్రం ధరించేది, అలంకారాల గురించి మనకి అవన్నీ ముళ్ళులే. అందుకే కదా దాని గురించి వాక్యం చెప్పండి. విశ్వాసాలు అల్లే ప్రైజ్లు అనే ఇవ్వాలి. ఏ తీరు ఒంటిలో ఉన్న ముందు తీయలేదు. బైబిల్ చెప్తున్నది ఇలాంటివి ఏం చేయకూడదు. ఇవన్నీ లోక సాదృశ్యమైనది, శారీరక సుఖం ఇచ్చేది. అలాగే దేవుని బిడ్డ బట్టలు వేసుకోవచ్చా? దేవుని బిడ్డలు చేతికి గోరింటాలు వేసుకోవచ్చా? ఇవన్నీ ఏంటిది? శారీరక సుఖాలు ప్రదర్శించే వస్తువులు. అలా కాదు. మై కట్టేసుకొని గొప్ప పాటలు పాడితే ఎవరిగో అసలు ముళ్ళలను ఏం చేయాలి? తీసేసి ముళ్ళలతో ఉన్న అనుబంధం తీసి శారీరక క్రియ కాదు, ఆత్మ క్రియలు రావాలి. ఆత్మ
ఆత్మ క్రియకు నేను ఏమై తీరాలి? అందుకే కదా మారు వేషం వేసేది. ఎక్కడ? చర్చి దగ్గర ఒక వేషము, పెళ్లికి వెళ్తే ఇంకొక వేషం, విందుకి వెళ్తే ఇంకొక వేషం, ఆరాధనకు వస్తే ఇంకొక వేషం. కానీ అతను వేషం మార్చుకొచ్చిన దురాత్మ అనుభవం నాకు కూడా ఉండేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుకేతో దేవుడు చెప్తున్నాయి, నువ్వు ఆ ముళ్ళులను చూసి భయపడొద్దురా, నువ్వు ఆ కంపలను చూసి భయపడొద్దురా, నువ్వు ఆ తేలులను చూసి భయపడొద్దు, నువ్వు ఆ ఎదిరించే శక్తులను చూసి భయపడొద్దు, నీ పని వాక్యం బోధించి తీరాలి. అందుకే మేము ఇలాంటి ముళ్ళుతో ఉన్నా, విశ్వాసం ఉన్నా, మనం ఏమేం చేసేది? ధైర్యంతో వాక్యం చెప్పేది. నువ్వు మునుములుగా ఉండు, మేము దేవుని ఆత్మతో వాక్యం బోధించిపోయి నేటికి నువ్వు ముళ్ళుగానే ఉన్నావు, కానీ తర్వాత ఉన్న కాల తరగతులు నీ ముళ్ళు నేల మీద పడేది, దేవుని యొక్క వాక్యానికి ఉన్న తీవ్ర శక్తి పనికొచ్చి తీరేది, కనబడి తీరుతాయి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క అభిషక్తులు వాక్యం బోధించేటప్పుడు వారు ఏ రీతి కలిగేటట్టుగా ఉన్న ప్రజలను చూడు, ఎవరిని ఏం చేయరు, అందరికీ ఒకే రీతిగా కలిగేటట్టుగా వాక్యాన్ని ఏం చేసి తీరుతారు, బోధించుకునేది. అందుకే కదా యేసయ్యను ఎన్నో రీతిగా పొడవడానికి ప్రయత్నం చేసేది. మాటలతో పొడవడానికి ప్రయత్నం చేసి, చేతలతో పొడవడానికి ప్రయత్నం చేశారు, క్రియలతో పొడవడానికి ప్రయత్నం అయినా కూడా యేసయ్య ఏం చేయలేదు, ఏ రీతి కలిగిన పట్టులో దొరకలేదు. దాని అర్థం మనల్ని ఎదిరించుకు తీరడానికి మనుషులు ఉండి తీరుతారు. వారి ముళ్ళలతో, వారి శారీరక క్రియలతో ఎప్పుడు, అందుకే కదా పరిస్థితులు సదుపాయాలు ఎప్పుడు యేసయ్యని ఏం చేసేది, శారీరక క్రియలతో యేసయ్యని ఏం చేసేది, అటాక్ చేసేది, పొడిచేది, వేదన పరిచేది. ఆ పొడివింపులన్నీ తన శరీరంలో పొందుకున్న ఆ ప్రజల పట్ల తనకేముండి తీరేది, వారికి క్షమించగలిగే, వారి ప్రాణాన్ని రక్షించగలిగే మనస్తత్వం ఉండి తీరేది. అందుకే ఇస్కరియోతు యూదాను కూడా ఎందుకు దేవుడు తోడుగా తీసుకున్నాడు? అన్ని ఫలం మధ్య ఒక ముళ్ళు కూడా ఉండాలి. ముళ్ళుకున్న స్వభావాన్ని చూపించుకు తీరుతుంది, పళ్ళుకున్న స్వభావాన్ని చూపించుకోగలుగుతుంది. అందుకే నేను చెప్పొచ్చే మాట, యూదా మారిన తర్వాత యూదాకి బదులుగా ఎవరిని దేవుడు తీసుకొచ్చారు? మత్తాయిని తీసుకొచ్చారు. మత్తాయి ఫలం కాసే చెట్టుగా మారి ముళ్ళు పోతే ఏమొస్తాయి? ఫలం వచ్చి తీరుతుంది. అందుకే మనం జీవితంలో కూడా ఏం చేయాలి? శారీరక క్రియలకు ఏమిచ్చి తీరాలి? ముగింపునిచ్చుకు తీరాలి. శారీరక క్రియలకు ఏమిచ్చి తీరాలి? సమాధి చేసుకోగలరు. అందుకే కదా పౌలుడు ఎన్నో రీతిగా చిత్రహింసలు పెట్టి, జైల్లో పెట్టి, కొట్టి, వేదన పరిచి తీరడానికి కారణం శారీరక సుఖం అధికంగా ఉంది కాబట్టి దానిని దండించుకు తీరడానికి దేవుడి కోరిన ఆయనకి ఏం చేసి తీరారు? ఆ వేదన చెందే ప్రాసెస్ లో నుంచి నడిపించుకు తీరారు. అందుకే కొందరు గొప్ప ప్రార్థన చేసేవా, నా శోధన నన్ను తొలగిపోలేదు. ఎందుకు శోధన? నీకున్న ముళ్ళు మారాలంటే శోధన రావాలి. ముళ్ళు పోవాలంటే నువ్వు ఎందులోకి వెళ్ళాలి? ఆ వేదన కలిగిన చర్యలోకి వెళ్ళే తీరాలి. అందుకే దేవుని బిడ్డలను మనం ధైర్యపడి తీరాలి. అలాంటి సందర్భంలో దేవుడు ముళ్ళు కంపంలో నుంచి మనల్ని పంపించే తీరుతారు. అందులో నుంచే మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్యను, పనిని, దేవుడిచ్చిన ఆత్మిక జీవితాన్ని నడిపించుకునేలాంటి ప్రయత్నం చేసి తీరాలి. అందుకే ఇక్కడ చాలా మంది వాక్యాన్ని ఏం చేస్తారు? చాలా ఘోరంగా మాట్లాడతారు. ఉన్నారు కదా టీవీల్లో, యూట్యూబ్లో అన్నీ మీరు చూడండి, ఎంత ఘోరంగా దేవుని యొక్క వాక్యాన్ని. ఎడారి మతం, మాది ఎడారి మతం కాదండి, మాది ఎడారి మార్గం. మతం కాదు. యేసయ్య ఎప్పుడు కూడా మతం గురించి ఏం చేయలేదు, వర్ణించలేదు, మాట్లాడలేదు. యేసయ్య చెప్పింది మార్గం. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, కొందరిసారి మతం చేశారు. అందుకే కదా క్రిస్టియనా అంటే క్రిస్టియన్ అని మీరు రాశారు, మేము రాయము. కారణం ఏంటిది? ఇది మనిషి కల్పితం. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, మతాన్ని స్థాపించలేదు. ఒకవేళ అన్ని మతం అయితే దేవుడిని నమ్మనోడు ఏ మతమోడో? అన్ని మతం అయితే దేవుడు నమ్మనోడు ఏ మతం? నో మతం. అర్థం కాదు. అన్ని మతం అయితే దేవుడు నమ్మనోడు, దేవుడితో సంబంధం లేనోడు, దేవుడితో అనుబంధం లేనోడు, దేవుడే ఎరగనోడు ఆయన ఏమంటాం? మతం లేనోడు అంట. అదే మనం అందరం మతం లేనోడమే, మార్గము కల్పించిన వాళ్ళు. అందుకే బైబిల్ మనకి చెప్పేది యేసయ్యే మార్గం, జీవం, సత్యం అని చెప్పుచున్నాడు. కానీ అర్థం ఆయన మతాన్ని కల్పించడానికి వచ్చినోడు కాదు. అందుకే చాలా మంది వాక్యం ద్వారా మనల్ని ఏం చేసేది? పొడిపించేది. ఆ యేసయ్య జన్మగ్రహాలని అవమానపరిచేది. యేసయ్య సిలువలో మరణించలేదని చెప్పి మనల్ని ఏం చేసేది? మహానించేది. కొందరు కొన్ని వాక్యాలు పెట్టేస్తున్నాడు, మా అందరం పాపులము, నేసమంతులు ఎవరు, మరి ఎందుకు నువ్వు చర్చికి వచ్చావు? మేము ప్రకటించే యేసయ్య నీతిమంతుడు. ఆయనలో ఏ రీతి కలిగిన లవాలేశం ఏం లేదు, పాపం లేదు. ఆయన పాపం చేయలేదు, పాపం మెరగలేదు. మరి నువ్వు నమ్మిన యేసయ్య దొంగేసయ్యావు. అందుకే అబ్బో పాపం నీతిమంతులు. దేవుడి బిడ్డలు చెప్పే డైలాగ్. మనం పాపం నుంచి విడుదల పొందిన మనం ఇంకెవరం కాము, పాపులం కాము. అది ముందు నేర్చుకోండి. ఇప్పుడు కొందరు పేదలు మేము పాపులం, పురుగులు.
బాబు మళ్ళా సరే మారు మనసు పొందిందా? యేసయ్య ఒకసారి నీ సిలువ మరణం మూలంగా మరణించి నువ్వు దానిని అంగీకరించడం నీ పాపాలకన్నీ ఏమొచ్చింది? పరిహారం వచ్చింది, ప్రాయశ్చిత్తం వచ్చింది, విడుదల పొంది తీరు. ఇప్పుడు నీ శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉంది. అర్థం కాలేదు. పాప స్వభావమే ఈ ముళ్ళుగా బయటకు వచ్చేది శారీరక క్రియల. అర్థం కాలేదు. అదే కదా చాలా మంది ఎదిరిస్తారు, ఆరాధన చేయరు. ఏముంది? ముళ్ళు ఉంది, స్వభావం ఉంది. ఈ స్వభావం వీడి చేత ఏం చేస్తుంది? తొలి దూకి గెంటి ఇవన్నీ భద్ర కొట్టి చెల్లిపోయేవాడు. ఆ చేతి నడితోలేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఇప్పుడు కదలకుండా ఊపుకుంటున్నాడు. దాని అర్థం ముళ్ళు. పాపం నాయుడిలో పాప స్వభావం ఏమై తీరింది? డామినేట్ అయి తీరింది. అర్థం కాలేదు. పాప స్వభావానికి ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్ చెప్తున్న మోహం గర్భం ధరించి. మరి మీరు ఎన్నింటినీ కానీ బయటకు వదిలేశారు. ఇది కాదు, నేను కూడా. నువ్వు ఎప్పుడు మోహించావు. ఉదాహరణకి ఇలా కూర్చున్నావు, అవతల ఉన్నాడు ఒక మంచి మొబైల్ కూడా, నువ్వు ఆశ అటుతో కూడా నీ లోపల జన్మ జరిగిపోయింది. దేని ద్వారా? పాప స్వభావం ద్వారా జన్మ జరిగింది. అది ఏమైతే తీరింది? శారీరక సుఖంగా. అందుకే మళ్ళా ఎప్పుడు దాని మీద కొన ఉండదు. అది దొరికాది, తర్వాత ఇంకో దాని మీద పని చేస్తాం. అందుకే ఏం చేయకూడదు? ఆశించకూడదు. దేవుని బిడ్డలకు ఏమి ఉండకూడదు? లోక విషయాల్లో, పనికిరాని విషయాల్లో ఏమి ఉండకూడదు. దేవుని బిడ్డలకు ఆశ దేని గురించి? నేను యేసయ్యలాగా ఉండాలి, నేను యేసయ్యలా ఆత్మీకుడు అవ్వాలి, నేను యేసయ్యలా అభిషక్తుడు అవ్వాలి, నేను యేసయ్య ఈ ఆశ ఉండాలి తప్ప అందరికి పనికిరాని ఆశలే. దానివల్ల ఏమవుతున్నారు? కొన్ని పిల్లలకు నువ్వు జన్మించేస్తున్నావు. ఆ పిల్లలు ఏం చేస్తున్నాయి? శారీరక సుఖాలుగా ఫుల్గా వ్యాపరించి తిరుగుతున్నారు. దానిని యేసయ్య ఏం చెప్పారు? చంపమని చెప్పారు. అర్థం కాదు. దానికి చంపి తీరడానికి ఏం చేయాలి? ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో దేవా ఈ స్వభావం నాలో నుంచి బయటకు దీనిని ఏం చేయండి? దీనిని పూర్తిగా ఉన్మూలన పరిచి తీరేట్టుగా సహాయం దయచేయండి. ఇది కేవలం నీ ఆత్మశక్తి ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ సాన్నిధ్యత ద్వారానే జరిగి తీరేది. అందుకే మనకి కూటమి, ప్రార్థన, సహవాసం, ప్రార్థన ఇవన్నీ పెట్టే ఉద్దేశం ఇదే. మాకు పని పాట లేక కాదు, మాస్టర్ గారి పని పాట లేక కాదు. దాని అర్థం నీలో ఏం జరిగి తీరాలి? ఈ శారీరక క్రియలు రాకుండా ఆ మోహం గర్భం ధరించి పాపాన్ని జన్మించుకు తీరే ఉన్న సిద్ధాంతములను ఏం చేసి తీరాలి? చంపి తీరాలండి. మనకి ఇలాంటి అక్కర్లేదు. నేను పని పాట కొట్టేసి ఇవన్నీ బట్టలు పెట్టదు. ఏం బట్టలు పెట్టదు? తిరిగి అందుకే పాస్టర్ గారి పరిచయం చాలా కష్టమైంది. 6 రోజులు ఊరల్లా తిరిగేసి వచ్చి 7వ రోజు వచ్చి కూర్చొని ఆ 2 గంటలు మీరు కూకుంటారే. కూకున్న దానికి విషయం కాదు, మేము బోధించిన వాక్యాన్ని మీరు ఎదిరిస్తున్న విధానం ఉంది కదా, దాన్ని మనం ఆలోచించాలి. దాని అర్థం 6 రోజులు ఊర్లో ఉన్న వర్షం అంతా కాసేసి వచ్చి నీ కర్ర చిచ్చి కాడ వచ్చి కూర్చొని మంట కావాలి అని అడిగినప్పుడు ఎరగకుండా ఉండాలని ఆ వేదన చెప్పిన చర్య ఆలోచించండి. అందుకే భాష గారి గొప్ప కష్టం. ఆదివారం వచ్చేసి ఈ నీళ్ళతో నిండి ఉన్న ఈ కర్రని ఏ రీతిగా ఎలిగించాలని పెట్టింది ఇదే నీళ్ళు అదే పచ్చిగా ఉన్న కర్రలు ఇది టకటకా ఎలిగిపోతుంది. అందుకే కదా పచ్చిగా ఉన్న కర్ర లోపలే ఒక పాము ఏమై ఉంది, ఒదిగిపోయాడు. ఏరుకోవడానికి సేవకుడు వెళ్ళాడు కాబట్టి. అందుకే కదా పాస్టర్ గారి విశ్వాసం ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి అర్థం కాలేదు. కర్రని పాస్టర్ గారు ఎక్కడ పడేశారు? నిప్పులో పడేశారు. పాము కూడా ఎక్కడ పడేశారు? ఇప్పుడు బతకరా నువ్వు. కర్ర మాత్రం ఏమై తీరింది? దానికున్న వెలుగు నుంచి తీరింది, దానికున్న వేడి నుంచి తీరింది, దానికున్న స్వభావ తరగతి. మనం కూడా ఏమై తీరాలి? కర్రగా వెలుగుతూనే ఉండి తీరాలి. దానికి ఏం కావాలి? కూటాలు మనకి కావాలి, కూటమి మనకి కావాలి, సహవాసం మనకి కావాలి. అదే మన స్వభావాలకి ఏమిచ్చి తీరేది. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఇచ్చినది 52 ఆదివారాలే దేవుడు మనకి ఇతను. ఆదివారాలు ఎప్పుడు ఉండి దేవుడి సన్నిధిలో ఉండి తీరాలి. ఏ కోటాలు మనం ఏం చేయకూడదు? వదిలివేయకూడదు. ఒకవేళ వదిలేసిన దానికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. మీరు ఒకరి దగ్గర నుంచి 100 తీసుకున్నాడు, వడ్డీ మొదలుపెట్టి ఆడికి ఇచ్చేస్తాను, ఆరాధనకి ఇవ్వలేకపోతే అర్థం కాలేదు. ఒక అమ్మ కృతజ్ఞత కూడిక పెట్టింది. అడిగాను నేను, ఎందుకమ్మా అక్కడ లేదయ్యా కొన్ని ఆ వారాలు నేను ఏం చేశాను? వదిలింది. ఆరాధనకి వెళ్ళకుండా ఏదేదో పనులకు వెళ్ళాడు. దానికి కృతజ్ఞత కూడిక. వాళ్ళకి కృతజ్ఞత అండి, నాకు వేదన కూడిక. నేను వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అన్నీ చేశాను, కానీ నాకు వేదన కారణం ఏంటిది?
నా కూటమి ఏం కాలేదు, నేను అన్ని అటెండ్ చేసి నాకు వేదన కలుగుతుందయ్యా, ఇలా ఈ కూటమి చేసేయడం వల్ల దానికి పరిహారం అవ్వదు, కానీ నేను కూడా ఆత్మీయతలో ఎదిగి తీరడానికి ఇది ఒక అవకాశంగా మార్పించుకోగలిగి తీరేది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో ఏం కాకూడదు, ఎదిరించే స్వభావానికి కాకూడదు, లోబడే తత్వములోకి దిగి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. నీ సంఘానికి నువ్వు ఎదిరించేవాడిగా మారకుండా నీ సంఘానికి నువ్వు అనుకూలపరిచేటట్టుగా మారి తీరాలి. అందుకే సేవకులకు ఎప్పుడు సేవకులు చెప్తారు, స్వార్థ కదమ్మా మొత్తం రాకపోతే దాని అర్థం నువ్వేం చేస్తున్నావు. ఆ పాప ఆ పాస్టర్ గారు తెలిసి కూడా నీ మొహం చూసి వాక్యం చెప్తున్నట్టు ఆయన మెచ్చుకోవాలి. ఆయనకి తెలుసు నీలో ఏ రీతి కలిగిన సత్యత లేదు, నువ్వు ఆ ధిక్కరించే స్వభావంతో వస్తున్నావు. అయినా కూడా ఆయన వాక్యం చెప్తున్నా దేనికో తెలుసా, ఈస్కేల్కున్న ఆత్మిక అనుబంధం ఉంది కాబట్టి, దేవుడు ఆయనతో మాట్లాడారు కాబట్టి ఇంత విసుగు వచ్చినా ఆయనకి ఏం కావట్లేదు. ఆయన ఎదిరించిన వారి పట్ల మనసు చూపించగలుగుతున్నారే తప్ప ఎదిరించే స్వభావం చూపించలేదు. మనమైతే మన ఆ మాట ఏంటంటే నేను మాట్లాడాలి అది ఇంటికి కాదు, దాని అర్థం శరీర స్వభావం, అది శారీరక స్వభావం అది. కానీ ఏస్కేల్ ఏం చేశాడు, ఆయన ఎదిరింపులు మధ్య కూడా భయపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకొచ్చాడు, విధజనులకు మధ్య తీరాడు. ఆ ఎదురుపులో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఏం చేశాడు, రుజువు పరచుకు తీరాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఏస్కేల్ లాగా మనం కూడా ఆయన నమ్మకస్తుడై ఉండి తీరాడు. ఎప్పుడు ఆయన దగ్గర ఎవరు వాక్యం వినడానికి వచ్చేవారు కాదు, ఆయన దగ్గర ఎవరు సహవాసానికి వచ్చేవారు. ఈయన కోరిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆయన నమ్మకత్వానికి వెయిట్ చేసుకొని ఉండి తీరాడు. ఈ కాలంలో దేవుని బిడ్డలు అందరికీ రిజల్ట్స్ కావాలి. ఏంటిది? పాస్ అయిపోవాలి, ఏదో విధానంగా పాస్ అయిపోవాలి, ఏదో విధానం కాదు, నమ్మకత్వంతో పాస్ అవ్వాలి. ఈ మధ్య నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆయన దేవుని బిడ్డ కాదు, దేవునికి నమ్మినోడు కాదు. ఆ ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఆయనకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఈయన కోరుడు చెప్పాడు, 10వ క్లాసులో మా స్కూల్లో ఏం చేశారో తెలుసా, అందరికీ పుస్తకాలు ఇచ్చేసి రాయించమని చెప్పారు, అలాగా నేను పాస్ అయ్యానని ఆయన ఎక్కడో ఒప్పుకున్నాడు. ఆ ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికి ఐఏఎస్ ఇంటర్వ్యూ చేసిన ఆయన చెప్పారు, ఇది నువ్వు ఒప్పుకున్నది నీకు మళ్ళీ ఐఏఎస్లో దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు. ఈయన అన్నాడు, ఐఏఎస్లో దొరకపోయినా పర్వాలేదు, నాకు ఒక మనసాక్షి ఉంది, ఆ మనసాక్షితో నేను నిజం చెప్పాను, దొరికిందో దొరకదో తర్వాత విషయం. నేను ఇక్కడి నుంచి గది వదిలేసి వెళ్ళేటప్పుడు నా గుండె లోపల ఉన్న ఆనందం మీకు చెప్పలేనంత ఆనందం. కారణం తెలుసా, నేను తప్పు చేయలేదు, నేను తప్పును ఒప్పుకున్నాను భావన. అది వినేటప్పుడు నాకు ఆనందం కలిగింది. దేవునికి ఎరగగా, దేవుని వాక్యం గురించి పట్టింపు లేక, దేవుడితో ఏ రీతి కలిగిన స్వభావ తరగతి లేదో ఒకడు అలా మాట చెప్పగలిగితే దేవుని బిడ్డ ఎంత గొప్పగా చెప్పగలిగింది. దేవుడు మనం బాప్తిసం పొందడం వలన దేవుడు మనకి మంచి మనసాక్షిని ఇచ్చారు. కొందరికి ఆ రోజు దొరికిన మనసాక్షి ఆ రోజే పేక కోసేశారు. దేన్ని మనసాక్షి అంటే కొందరికి ఏం లేదు. మనకు 3 రీతిగా మనసాక్షి పనిచేయాలి. ఒకటి, నీ మనసాక్షి నీ కొరకు పనిచేసింది. రెండోది, దేవుని పట్ల పని. మూడోది, ఇతరుల పట్ల పనిచేసి తీరాలి. అర్థం కాలేదు, మనసాక్షి వేదన పచ్చి తీరితే బల్లారాధన కూడా నువ్వేం చేయలేవు. అలాగే మనసాక్షి ఏం లేదు, ఉత్తి తిరుగుతున్న వెండిగా బాబు మిగిలి దొరుకుతుందో లేదో తెలియదు, గుర్తుంటే తెలియదు కాదు. అది దానిని పరిశోధించుకోగలిగేది ఏం చేయాలి తినను, మనసాక్షిని ప్రశ్నించుకోతీరు. మనసాక్షి మూలంగా ఎవరైనా బాధపడుతున్నారు. అందుకే బైబిల్ చెప్పిన మాట, నీవు ఆరాధనలో కూర్చున్న సందర్భంలో ఏదైనా సహోదరికి అభ్యంతరం కలిగి ఉండి తీరితే నువ్వు తెచ్చుకున్న కానుకలు అక్కడ వచ్చేసి ఎక్కడికి బయలుదేరాలి. మనసాక్షి కూడా అయితే ఎదుగుతాడు. నేను ఈ మధ్య ఆరాధన మొదలు వేసాను, నేను మొదలు మనసాక్షి ఉంచుకోవాలా అనుకుంటున్నాను. నాకు అనిపించట్లేదు మనసాక్షి ఉందో లేదో మీరు బాగా తెలుసుకోవాలి. మనసాక్షి ఉన్నోడైతే దాన్ని వదిలి వెళ్ళి ఆయనతో ఏం చేసేది, మనసు క్రమమై తీరి క్షమాపణ అడిగి మనసాక్షికు అనుబంధం సాక్ష్యాన్ని వహించిన తర్వాత. అందుకే కొందరిలో ఇప్పుడు ఏం లేదు, గొప్ప ఆరాధన చేస్తారు, గొప్ప బాబు మనసాక్షి క్లియర్. మనసాక్షి ఏ రీతిగా ఉండాలి? బైబిల్ ఒక ఉదాహరణ ఉంది. ఎవరు ఒక పత్రిక ఉంది, ఆ పత్రిక మీరు చదివేరు లేదో నాకు తెలియదు. రాము హృదయం అని చెప్పిన రమేష్ చదివా, రాము హృదయం అని చెప్పిన ఒక పత్రిక, ఆ పత్రిక మీరు చదవండి. అందులో మనసాక్షి గురించి మంచిగా వ్యాఖ్యానం ఇచ్చింది. మనసాక్షి ఏ రీతిగా ఉండదో ఒక స్టార్ లాగా ఉంటుంది, నక్షత్రం లాగా ఉంటుంది. నక్షత్రానికి ఉన్న ప్రత్యేకంగా 4 పక్కన దేవుడు ఉంది, తోడు ఉంటుంది. ఇప్పుడు ఇలా మనసాక్షి ఉన్నోడైతే, ఇప్పుడు నేను ఉదాహరణకి నేను మోహన్ కలిసి వెళ్ళాను. నేను ఏదో అకస్మాత్తుగా తెలియక ఆయన బండిలో ఏదో పంచర్ చేసాను. పంచర్ చేసిన తర్వాత నా మనసు వేద వచ్చి, నేను తప్పు చేశాను కదా, దీన్ని ఎలాగైనా నేను ఏం చేయాలి, దీన్ని మళ్ళీ నేనేం చేయాలి, పంచర్ చేసేసి దానికి కావాల్సిన పరిహారం ఇచ్చి ఆయనకు ఒక 10 వందో ఇచ్చుకోవాలి. కానీ ఏంటిది, ఆయన మనసు ఏమైంది,
ఆయన ఏం అనలేదు బయట, ఆయన తన బండిగా కలిగిన ఆ వేదన, ఆ బండికి జరిగిన విషయం ఆయనకి ఏం చేసింది, వీడికి ఇవ్వడం వల్ల ఎలా జరిగింది మనసులో చెప్తాడు బయట. మనసాక్షి ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా, బండికి బాగు చేయడం కాదు, ఆ మనిషికి కూడా ఒరే ఆయనకు బిర్యానీ ఇప్పించేసి ఆయన తమ్ముడు సారీ ఉప్పు అయిపోయింది అని ఆయనకి రావాలి. అదే కొందరు అడిగి చేసుకుంటాడులే, అడిగిన డబ్బు తక్కువ పని చేస్తున్నాడుగా తిని, మనసాక్షి లేనివాడు అయితే ఏం చేస్తాడు. అందుకే ఈ మనసాక్షికి ఉన్న ప్రత్యేకత ఈ స్టార్ లా ఉంటుంది కదా, దాడుగా ఉంటుంది. ఇది ఉండి 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 క్రమం అయితే స్టార్ గానే ఉంటుంది. క్రమం కాలేదనుకో అది కోసుకొని రౌండ్గా మారిపోద్ది, సర్కిల్ గా మారిపోద్ది. అర్థం కాదు. తర్వాత మనసాక్షి ఏం చెప్పినా ఏం చేయదు, మనకి పెద్ద బాధ అనిపించదు. రక్షణ బాప్తిసం పొందిన సమయంలో దేవుడు నీకు ఇచ్చిన మంచి మనసాక్షిని ఇంటి రీతి కానీ స్టార్ గానే ఉండేది. అందుకే చిన్న చిన్న విషయాలకి ఏమైంది తెలియదు. నేను నీకేమైనా ఇబ్బంది కలిగించానా, నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా, నా వల్ల నీకేమైనా ఇది కలిగిందా, సారీ క్షమించు, ఇవన్నీ వచ్చేది దేనికి, మనసాక్షి స్పందించడం వలన. అందరికి స్పందన లేదు కాబట్టి ఎలా తిరిగేస్తుంది. మనసాక్షి మన లోపల నుండి మనతో తర్కించి వాదిస్తుంది, ఒరే ఇది తప్పురా, ఇది పొరపాటురా, ఇది అన్యాయం రా అని చెప్తుంది. ఇది చెప్పట్లేదంటే దాని అర్థం మనసాక్షిని నువ్వు కోరుండి ఏం చేసేసావు, పొద్దు పిసికించేసావు. అందుకే మనసాక్షి లేకుండా రిజల్ట్ అడిగాడు. మనసాక్షి ఉన్నోడైతే నమ్మకత్వంతో నిలబడగలిగి తీరుతాడు. అందుకే మనసాక్షి ఉన్నోడు అన్నిటినీ ఏం చేస్తాడు, కరెక్ట్గా పనిచేస్తాడు. కరెక్ట్గా దానిని ఏం చేస్తాడు, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనసాక్షి లేనివాడు పోనీ ఎలా పోతే నాకేంటి, నాకు దాంతో ఏం లేదు, ఏ సంబంధం లేదు. మీకు మనసాక్షి ఉందో లేదో మీరే ఏం చేసి పరిశోధించండి. అందుకే కదా మనసాక్షి ఉందో లేదో అని పరిశోధించుకు తీరడానికి దేవుడు కొందరి చేతికి ఏమి ఇచ్చారు, కొన్ని బాధ్యతలు ఇచ్చారు. బాధ్యతలు ఇచ్చినప్పుడు బాధ్యతలో ఏం చేశాడు, నమ్మకత్వం కలిగిన వాడు, మనసాక్షి కలిగిన వాడు ఏం చేశాడు, తన బాధ్యతను ఏం చేసుకున్నాడు, నెరవేర్చుకున్నాడు, పూర్తిపరుచుకున్నాడు. బాధ్యత లేనివాడు ఏం చేసుకున్నాడు, అవతల ఉన్నాడు పీటీ పట్టేసుకుని తనకు లేనిది ఆయన దగ్గర నుంచి ఏం చేసుకు తీరాడు, దోచుకు తీరాడు. అర్థం కాలేదు. మనసాక్షి ఉన్నోడు ఏం చేశాడు, తనకున్న దాంట్లో ఆయన ఏమయ్యాడు, సరిగ్గా చక్క పెట్టుకోగలిగాడు. ఈరోజు పగటి వేళ నీకు ఇచ్చిన జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్ గురించి నీకేముండి తీరాలి, ఒక మనసాక్షి ఉండగలిగి తీరాలి. ఆ ఆయుష్ లోపల నీ జీవిత క్రమాన్ని ఏం చేసుకోవాలి, ముగించుకోగలిగి తీరాలి. అందుకే కొందరు మనసాక్షితోనే ఏమై తీరేది, మనసాక్షి లేకుండానే ఏమై తీరేది, చచ్చి తీరేది. మనసాక్షి లేకుండా చచ్చి తీరితే దాని యొక్క మనసాక్షి ద్వారానే దేవుడు నిన్ను ఏం చేసేది, తీర్పు తీర్చేది. అర్థం కాలేదు. మనసాక్షిని దేవుడు ఏం చేసి తీరుతారు, సాక్షి కట్టేది బయటికి నిలబెట్టి మనసాక్షి ద్వారా నిన్ను ఏం చేసి తీరుతారు, తీర్పు తీరుస్తారు. వాక్యం ద్వారా తీరుస్తారు, అది వేరే విషయం. మనసాక్షిని వేర్పరచుకుంది. అందుకే ఆ మనసాక్షిని వేరుపరిచి తీర్చే తీర్పు ఎక్కడే జరిగి తీరగలిగితే దానిలో మనం క్రమపరచుకోగలిగి. అందుకే మనసాక్షి ఎవరిలో పనిచేసేది, ఏ స్కేల్లో మనసాక్షి పనిచేసేది. అందుకే నమ్మకస్తుడుగా ఉండి తీరాడు. ఎక్కడ నమ్మకస్తుడై ఉండి తీరారు, బబిలోను దేశంలో నమ్మకస్తుడై ఉండి తీరారు. బబిలోను దేశంలో ఉన్న ఆరాధన అనేవాడు కాదు, బబిలోను దేశంలో ఉన్న ప్రవచనం చెప్పేవాడు ఆపేవాడు కాదు, బబిలోను దేశంలో ఉన్న దేవుని శబ్దం వినడానికి ఆయన ఏం చెప్తే సంకుచిత మనసును చూపించుకోకునేవాడు. మనసాక్షి లేనివాడికి మరి ఏదైనా నాటకమే. మనసాక్షి ఉన్నోడికి అన్ని భయమే. అర్థం కాదు. ఒక్క మాట చెప్పి నేను ముగించాలని కూర్చున్నా. ఒక అమ్మ దేవునికి నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత ఆమె ఏం చేసేది, ఇంట్లో ఆ పాసి పనులే అంట్లతో ఒక పని చేసేది. ఆమె దేవునికి నమ్మకం ముందు ఆమె ఏం చేసేది, అన్ని పని ఏదో త్వరగా చేసేసుకునేది. ఎప్పుడు ఏసీ నమ్ముకుని బాప్తిసం పొందిందో తన జీవితంలో స్వభావం మార్పు వచ్చింది. ఏమైంది తెలుసా, ఒక్కొక్క బిందికి 15 నిమిషాలు. తొలి గంట లోపల పని అయిపోయినా 4 గంటలు అయిపోయినా ఏమయ్యేది కాదు. వాళ్ళ యజమానురాలు ఇదేందమ్మా నీకు ఇలా జరిగింది, లేదండి మనసాక్షి వచ్చింది నాకు. అప్పుడు ఆ యజమానురాలమ్మ అదేటమ్మా తొలి మరి గంటకి వెళ్ళిపోయాను, అప్పుడు మనసాక్షి లేదండి, ఇప్పుడు మనసాక్షి. మరి ఆమె నేను నీకు ఇస్తున్న జీతానికి నువ్వు గంటే కదా పని చేయాలి, లేదండి మనసాక్షిని చూసేటప్పుడు గంట పని చేసిన దానికి 4 గంటలు పని చేసిన సంతృప్తి కలుగు. అప్పుడు ఆ అమ్మ అడిగింది, అమ్మా ఇంత పని చేసేసి తక్కువ డబ్బులు పొందో నీకు వేదన అంటే, లేదండి రాత్రి సుఖకరమైన నిద్ర వస్తుంది, రాత్రి పడుకునేటప్పుడు దేవునికి కలుసుకోగలుగుతున్నా, రాత్రి పడుకునేటప్పుడు నాకు అర్థమవుతున్నది దేవుని యొక్క సింహాసనం ఎదుట నేను నిలబడేటప్పుడు ఏ శిక్ష లేదు అని చెప్పే ఒక తీర్మానం నాకు వినబడుతున్నది. ఆ ఆనందం ముందు నేటి గంటకు దొరికే డబ్బు పెద్ద విషయం ఏం కాదు. కదా బల్లారాధన
ఎందుకంట సెట్ అవ్వలేదు. ఎప్పుడు సెట్ అవుతాడు? అందరికి బలారాధన ఇచ్చినాడు ఏం లేదు. అప్పుడైతే నేను క్రమం అవ్వలేదు. ఎప్పుడు క్రమం అవ్వదు? ఈ రోజు ఆ క్షణంలో ఏసై వస్తే నీ పరిస్థితి ఆ క్షణంలో. అందుకే దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు మనసాక్షి ఉంటే అప్పుడప్పుడు ఏం చేయాలి? క్రమపరచుకు తీరాలి. నమ్మకత్వం అక్కడే మనసాక్షి ఉన్నవాడిని నమ్మకత్వాన్ని చూపించుకోగలిగి తీరాలి. విశ్వాసుడు విశ్వాసిగా వారి నమ్మకత్వాన్ని చూపించుకు తీరాలి. సేవకుడు సేవకుడుగా వారి నమ్మకత్వం చూపించి తీరాలి. అభిషక్తులు అభిషక్తులుగా ఏం చేయాలి? బీ ఫెయిత్ఫుల్ వేర్ యు ఆర్. ఇంట్లో నువ్వేమైంది తీరాలి, నమ్మకస్తుడు ఏమి తీరాలి. సమాజంలో మనం ఏమైంది తీరాలి, నమ్మకత్వం కలిగేటటువంటి తీరాలి. అక్కడ సమాజంలో నమ్మకం ఉంటుంది. పొలంలో నీళ్ళు అలా పోతూ ఉంటుంది, మనకేదిలే. నమ్మకత్వం ఉన్నోడైతే పొలం ఏం చేస్తాడు? ఎవరు చెప్పక్కర్లే. కాలం గట్టు నిండిపోతుంది, కాలం ఇలా పారేస్తుంది. నమ్మకత్వం కలిగినోడు ఏం చేస్తాడు? కనీసం అంతకు తీయడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటిది? మనసాక్షి పని చెప్తుంది. నాకెదిలే దాని అర్థం నీ మనసాక్షి చచ్చింది అని అర్థం. అందుకే సమాజంలో మనకేం లేదు, నమ్మకత్వం లేదు. చాలా మందికి సమాజంలో నమ్మకత్వం లేదు. చర్చిలో గొప్ప నమ్మకత్వం, ఇంట్లో గొప్ప నమ్మకత్వం. బాబు సమాజంలో నమ్మకస్తుడై ఉంది. ఏస్కేల్ దగ్గర నుంచి నేర్చుకోలేక తీరితే ఆయన ఏమై తీరాడు? నమ్మకస్తుడుగా. అందుకే ఆ ఏస్కేల్ కింద 2వ లాస్ట్ వచనాలు చదవగలిగితే చివరికి దేవుని యొక్క వాక్యాన్ని భుజించుకోమని చెప్పి తీరేంతటిగా దేవుని యొక్క ఆత్మ ఆయనకు ప్రేరేపణించి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోగలిగి తీరాడు? భుజించుకోగలిగాడు. ఎవరు భుజించుకోగలిగారు? మనసాక్షి ఉన్నోడే భుజించుకోగలిగాడు. అందరికి ఆహారం వాక్యం ఏం కాదు. అందుకే కదా కీర్తన చెప్పేది, నేను నోరు తెరువు, నిన్ను దానిని ఏం చేసి తీరుతా? నింపేదను. దేనితో నీది నిండి ఉంది? కొందరు శరీరం మొత్తం దేని? వాక్యం. ఎక్కడ పొడిచినా వాక్యమే బయటకు వస్తుంది. ఏ పొడిచినా నమ్మకత్వమే బయటకు వస్తుంది. ఏం చేసినా నీతి మంత్వమే తనలోకి బయట, ఏం చేసినా నీతి క్రియలు ఆయనలోకి బయటకు వచ్చింది. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, ఏసుకెళ్ళి తనకున్న ఆయుషులో అదేం చేసుకోగలిగితే నమ్మకస్తుడిగా మంచి మనసాక్షి కలిగిన వాడుగా నిలబడగలిగి తీరాలి. అలాగై తీరితేనే నీవు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా జీవించి తీరే దాంట్లో ఉన్న అర్థం కలిగి ఉండి తీరేది. ఒక ప్రశ్నతో నిజంగా నువ్వు సంఘానికి నువ్వు నమ్మకస్తుడువా? ఆరాధనకు నువ్వు నమ్మకస్తుడువా? వాక్య ధ్యానానికి నమ్మకస్తుడువా? ప్రార్థనకి నమ్మకస్తుడువా? నీ సేవకుల పట్ల నువ్వు నమ్మకస్తుడు, నీ దేశం పట్ల నువ్వు నమ్మకస్తుడువా? ఎలక్షన్కి మనం ఓటేసే దేనికి? దేశంలో నేను నమ్మకస్తుడు అని రుజువుపరుస్తాను. పూర్తిగా ఏదో డబ్బులు ఇస్తారన్నది కాదు, ఏ పార్టీ వాళ్ళు ఇస్తారన్నది కాదు. అది నా నమ్మకత్వం దేని పట్ల? దేశం పట్ల. ఆధార్ కార్డు తీసే దేనికి? నేను నా దేశం పట్ల ఏం చేసేది? నమ్మకత్వాన్ని చూపించాను కాబట్టి. అందుకే ఆధార్ కార్డులో తప్పులు గిప్పులు ఏమంటే దాన్ని ఏం చేసేది? సరిపరుచుకునేది. కారణం ఏంటిది? నేను నమ్మకస్తుడని నేను రుజువుపరచలేదు. బియ్యం తీసుకునేటప్పుడు బియ్యం తీసుకునే సమయానికి కింద పడితే మనం వేరే దేనికి? నమ్మకత్వం ఉంది కాబట్టి. నమ్మకత్వం లేనట్టు మరి ఇవన్నీ మనకి దేవుడు ఒకరోజు ప్రశ్నించుకు తిరుగుతారు. ఈ పగటి వేళ నీ నమ్మకత్వాన్ని పరిశోధించుకో. ఈ వాక్యాలను దేవుడు దీవించుకున్నాడు. కానీ ముస్లిం దేవుడు సమర్పించుకోవడం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహమ్మద్రా దేవానికి వందనాలు తిరిగి వస్తున్నాం. ఈ పగటి వేళ నీ సన్నిధిలో నీ వాక్య ధ్యానంలో దేవ ఇస్కేల్ గ్రంథంలో నుంచి నేర్చుకు తీరడానికి సహాయపరిచి తీరారు. దేవ ఇస్కేల్తో దేవుడు ఏ రీతిగా మాట్లాడి తీరారు. దేవ ఆయన పిలిచిన విధానాన్ని దేవ మా జీవిత విధానంలో కూడా అది మా పిలుపుగా మారి తీరటకు దేవ సహాయం దయచేయండి. దేవ ఈ పగటి వేళ మా జీవితం కూడా మేము పరిశోధించుకు తీరుతున్నాం. దేవ మా జీవిత క్రమావళిలో మేము కూడా మనసాక్షి కలిగిన ప్రజలుగా ఉండి దేవ మకరతనం ఉన్న జనుల మధ్య దేవ శరీర సుఖాలకు అనుభవించిన జనుల మధ్య వాక్యం వెదజల్లి దేవ వారిని కూడా దేవుని తట్టు తిరిగి తెచ్చుకు తీరడానికి ఉన్న ప్రయత్నాన్ని సరిపరచుకు తీరుంటూ దేవ అలాంటి ఒక పరిచయం నమ్మకస్తుడిగా ఉండి తీరడానికి సహాయం సౌకర్యం దయచేయండి. దేవ మేము రిజల్ట్లను చూడకుండా నమ్మకస్తుడై ఉండి తీరి దేవ నీ వాక్యోపదేశంలో జీవించి దేవ నీ వాక్యంలో నమ్మకస్తుడై మిగిలి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి. ఎదిరింపులు వచ్చి తీరిన ఎదిరించిన జనాంగాలు ఉండి తీరిన దేవ వారి మధ్యలో దేవ దేవుని యొక్క స్వభావ తరగతులు ఉండి దేవ దేవుని యొక్క కుమారుని లక్ష్యం ఉండి దైవ కుమారునిగా ఉండి దేవ మానుషిక కుమారునిగా ఉండి దేవ దైవ అనురూపిగా జీవించి తీరడానికి కృపాభాగ్యం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. ఈ పగటి వేళ మాతో మాట్లాడి తీరినందుకు మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప కార్యాలు చేసి విడిపించిన దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరితో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైతుంది కాక ఆమేన్. దేవుడు దీవించును.